సార్ ఏం లేదు సార్, మనం 1 ఇయర్ బట్టి కొనుక్కోమని అంటే ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు ఇప్పుడు కొనమంటే కొనరు సార్ ఎవరు కూడా. కొనేవాళ్ళే కొనుక్కున్నాం సార్ మనం ఎక్కువ మంది. లేదు లేదు సార్, లేదు సార్. ఎప్పుడైనా మీరు అబ్జెక్ట్ చేశారో లేదు చేయలేదా సార్? యుగంధర్ సార్, ఎలా అంటే సార్ మనకి డౌన్ అయినప్పుడు ఎవరైనా సరే బై చేసే వాళ్ళు కూడా బై చేయరు సార్. డౌన్ ఎంత డౌన్ అయినా కానీ బై అవును. చేసుకోని పెట్టుకొని వస్తుంది అప్పుడు చేసుకోరు. ఎప్పుడైతే మనకి పెరుగుతా 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 ఉంటది, అరే పెరిగిపోతుందని కంగారు చెప్పి అప్పుడే కొనేవాళ్ళు కొనేవాళ్ళు కూడా అప్పుడే కొంటారు సార్. కంగారు చాలా పడేది సార్లు అప్పుడే చూసాను కదా నేను. సార్. కంగారు పడేది అవును అప్పుడే సార్, కదా అవును సార్. సార్. అదే 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 సార్. అంతకుముందు మనకు ఒకసారి టూ టూ రూపీస్ కూడా వెళ్ళింది కదా సార్ అప్పుడు. ఆ అవును టూ సార్. రూపీస్ కి ఒక్క రోజులో వెళ్ళినప్పుడు అప్పుడు ఎంత మంది బై చేశారో తెలుసా సార్? ఆ రోజు చాలా అవును మంది బై సార్. చేశారు సార్. అంటే ఆటోమేటిక్ గా ఇంకా 2 రూపీస్ అవును నుంచి సార్. 3 రూపీస్ 5 రూపీస్ అయితే బాధపడ్డారు సార్. ఎస్ సార్, ఎస్ సార్. అదే మన మైండ్ సెట్ ఎలా ఉంటదంటే సార్, పెరుగుతా వెళ్ళేటప్పటికి మనం ఇంకా తీసుకోవాలనుకుంటాం, కానీ తగ్గుతా ఉండేటప్పటికి మనకు అవకాశం వచ్చింది కదా యూటిలైజ్ చేసుకోం అనమాట. అది మన సార్ మైండ్ సెట్ అండి. మనం ఫస్ట్ ఏమనుకున్నాం సార్, నేను నిజంగా సార్ నేను అనుకున్నాను ఫస్ట్ 1 lakh పెట్టాను సార్, నాకు 525 వచ్చినాయి సార్ మొత్తం మీద టోటల్ గా. ఎస్ సార్, ఎస్ సార్. ఫస్ట్ ఆ లో రోజు నాకు పెడితే నాకు ఒక 1000 కాయిన్లు అయితే చాలు అనుకున్నాను సార్ ఫస్ట్. అవును సార్, అవును సార్. అందులో తర్వాత నేను ఒకడు 5,000 సార్, నేను కూడా ఒకడు. 5,000 అయితే బాగుండు అనుకున్నాను సార్. తర్వాత ఉమ్. తర్వాత 10,000 అనుకున్నాను సార్. తర్వాత 25,000 అనుకున్నాను. తర్వాత 50,000 అనుకున్నాను. తర్వాత 1 lakh అనుకున్నాను సార్. అదే సార్, అదే. మనకి ఏదన్నా కానీ అదే మనము నమ్మిన వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు సార్. అవును సార్, అవును సార్. సార్ ఎప్పటికైనా సరే 1000 పీవీసీ మెటా హోల్డ్ చేసుకోవాలని నా టార్గెట్ ఉండేది సార్. అలాంటిది అవును. 1000 అన్నది 1 lakh కూడా చేసిన రోజులు ఉన్నాయి సార్. స్టేకింగ్ 1 lakh చేసేటప్పటికి హ్యాపీ ఫీలింగ్ వచ్చింది సార్. అదొకటి అవును సార్. చాలా నేను అనిపించింది సార్. నాది కూడా సేమే సార్. నేను ఆయన మొత్తం కలిసి 125 చేశాను సార్ నేను. వావ్ వావ్, సూపర్, కంగ్రాచులేషన్స్ సార్. నిజంగా సార్, నిజంగా అందరూ అందరం లక్కీ పర్సన్స్ సార్. ఈ- ఇలాగా ఇంత టార్గెట్ కి రీచ్ అవ్వడానికి కారణం అంటే సిస్టమే సార్. ఇదైతే కంపల్సరీ చెప్పుకోవాల్సిందే. ఇంత సార్ అవకాశం నిజం సార్. వచ్చిందంటే సిస్టమ్ మూలన. సార్ నేను రోజు నెలకు వచ్చేటప్పటికి 30,000 20,000 అట్లా మన తగ్గినప్పుడల్లా 5,000 10,000 5,000 వచ్చినప్పుడు కూడా ఉండేది సార్. 500 అవును కాయలు సార్, వచ్చిన కూడా వచ్చిన రోజులు, 10,000కి 500 వచ్చిన రోజులు కూడా కొన్నాం. అవును అలాంటిది సార్, అవును. 10,000 వచ్చినప్పుడు కొన్నాం, 14,000 వచ్చినప్పుడు కొన్నాం. అట్లా ఉమ్. మనం అట్లా ఇచ్చేసుకుంటూ వస్తే మరి అక్కడికి వెళ్ళి సరే. అవును సార్, అవును ముందుని సార్. ముందుగా జరిగే విషయాల్ని ఊహించాలి. పివిసి మెథడ్ నమ్మకమైన క్రిప్టో నమ్మండి, కొనసాగండి అని చెప్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఇది అప్ అవుతుందని తెలుసు, ధర పెరుగుతుందని తెలుసు. అలాంటప్పుడు స్తబ్దుగా ఉండకుండా అప్పుడు మనం 63 పైసలు, 65 పైసలు, 68 పైసలు, 70 పైసలు చాలా నెలలు ఉంది. అవునవును సార్. అవును సార్. అప్పుడు కొన్న వాళ్ళు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడు కొనమని చెప్పాం చాలా సార్లు, ప్రతిరోజు చెప్పాం. యూజ్ చేసుకో, ఉన్న అవకాశాన్ని యూజ్ చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. 100% ఇప్పుడు సార్, 100%. 1000 రూపాయలు పెడితే సార్ 1250, 1280 చూశాను. ఇప్పుడు 1000 రూపాయలు పెడితే 1000 కన్నా తక్కువ వస్తాయి, 900 అట్లా రాబోతుంది. ఇప్పుడు 600 వస్తాయి, ఇంకో కొద్ది రోజులు అవును పోతే 500 వస్తాయి. 1000 రూపాయలకి ఆ, 1000 రూపాయలు పెడితే సీట్ ఫండింగ్ చేసేసేవాళ్ళు అంచక్క, హ్యాపీగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు 1000 రూపాయలకి సీట్ ఫండింగ్ అవ్వదు. సార్ 1000 రూపాయలు పెడితే సీడ్ బడింగ్ చేసి మళ్ళీ 100 పీవీసీ మీట కూడా మనం హోల్డ్ చేసుకోవడానికి ఉండేది పెట్టుకోవచ్చు సార్. పెట్టుకోవచ్చు అది ఛాన్స్ పోయింది ఇప్పుడు. అవును సార్, అయిపోయింది. డౌన్ ఇక్కడ ఏదైనా చేంజెస్ వస్తే సెన్స్ చాలా తక్కువ చేంజెస్ ఉంటుంది, కానీ ఇంకైతే డౌన్ అయితే కాదు. ఉమ్. సార్ చిన్న మీ చిన్న అందులో నేనే వేరియేషన్. బ్యాకీలనేమో సార్. ఏంటి సార్? మీ అందులో నేనే అన్లక్కీ ఫీలోనేమో సార్. దేనికి సార్? ఎందుకు సార్ అలా అంటున్నారు? అలాంటిది ఏమి ఉండదు సార్. అంటే అలాంటిది ఏమి ఉండదు. ఎప్పటికప్పుడు విత్డ్రా అనేది మాత్రం చేయలేదు సార్. ఎప్పటికప్పుడు తిరగేసి స్టేకింగ్ చేశాను కానీ విత్డ్రా చేయలేకపోయాను సార్ నేను బయటికి మాత్రం. మీరు ఇంకా లక్కీ పర్సన్ సార్. అలా అంటే ఇంకా పెంచుకుంటూ ఉన్నారు కదా, లోపల ఫండ్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది కదా మీకు. మీరు 200% గెయిన్ చేశారు కదా సార్. అవును సార్, చేస్తే సార్. సార్కి అంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీ టైంలో నా దగ్గర కాపాడేది బయట సార్. ఏం లేకపోయినాయి అని సంతోషపడాలా బాధపడాలా అర్థం కావట్లేదు సార్. అయితే టార్గెట్ అయితే ఒకటే సార్, తీయకూడదు, దాన్ని డబల్ చేసుకోవాలని టార్గెట్ అయితే రీచ్ అయ్యాను. అది పీవీసీ మేట కంపల్సరీ పీవీసీ మేట అయితే మనకు ఒక 0.05 వరకు వెళిద్దేమో అనుకుంటున్నాను సార్ ఈ 1 వీక్ లో సార్.
ఎస్ సార్. ఇక్కడ మనకు రెండు పాజిటివ్ అంశాలుగా తీసుకోవాలి సార్. తగ్గినా పాజిటివ్ గా తీసుకోవాలి, పెరిగినా ఎస్ సార్, పాజిటివ్ గా ఎస్ సార్. తీసుకోవాలి. తగ్గినా అవును సార్. సంతోషపడాలి, పెరిగినా సంతోషపడాలి. తగ్గితే కొనుక్కుంటాం, పెంచుకుంటాం. పెరిగితే సంతోషపడతాం. ఎస్ సార్, ఎస్ సార్. తగ్గినప్పుడు తగ్గినప్పుడు అసెట్ పెంచుకుంటాం కదా. అవును సార్, అవును సార్, అవును. రెండు పాజిటివ్ గానే ఉంటాయి మనకి. ఒక మంచి బిలీవర్ కి రెండు పాజిటివ్ గానే ఈ తీసుకుంటాడు. ఈ 1 వీక్ లో మాత్రం ఫ్లక్చువేషన్స్ అనేవి మాత్రం భారీగా ఉంటాయి సార్, అది మాత్రం చెప్పగలను సార్. అంటే మీరు అన్నట్టుగా పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, కంపల్సరీ సార్. మనకు మాత్రం మంచి రోజులు అయితే వస్తున్నాయి సార్ కన్ఫామ్ గా. ఏదంటే ఒక మంచి బిలీవర్ కి నెగిటివ్ అనేది ఉండదు సార్. రేట్ తగ్గినా వాడు నెగిటివ్ పోడు, నెగిటివ్ సార్ తీసుకోడు. సార్ చంద్రశేఖర్ సార్ ఏమన్నారు సార్, 2025 మనం ఒక రేంజ్ లో ఉంటామన్నారు. సార్ కళ్యాణ్ వేరుతుంది సార్. 6 months వరకు ఇది ఆగదు సార్. 6 months వరకు అప్ ట్రెండే ఉంటుంది చూడండి. మీరు జూన్ వరకు, జూలై వరకు అప్ ట్రెండ్ జరుగుతుంది. అదే సార్. యాక్చువల్ గా సార్ మనం ఫస్ట్ లో ఆ 2022లో కొన్నప్పుడు అట్లాగే పెరుగుతా ఉన్నట్టే ఇది ఈ పాటికి $1000 ఎంత అయ్యి ఉండేది సార్. ఇది అన్ని కాయిన్స్ వచ్చాయి కదా మనకి. ఇప్పుడు మనం తగ్గడం వల్ల మన బెనిఫిట్ అనుకున్నాం సార్ ఈరోజు. ఇప్పుడు పెడదామా వద్దా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు, పెడదాంలే అని చూస్తూ వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒక 5 PVC మెటాలు ఒక్కసారి సీడ్ ఫండింగ్ చేసి ఇంక చాలే 1000 PVC మెటాలు 2000 అవుతాయి కదా అని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా పూర్తిగా ఇంకా వద్దాంలే, ఇంకా టైం ఉందిలే, ఇంకా తక్కువగానే ఉంది కదా అని వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను బాగా కొత్త వాళ్ళకి నాకు పాయింట్ ఒక మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది అని చెప్తాను సార్ నేను. అది ఇప్పుడు మనకు చాలా సార్లు మనం గొంతు చించుకున్నాం, ఎన్నో ప్రతిరోజు చెప్పాం ఈ PVC మెటా 60 పైసల్లో, 70 పైసల్లో, 80 పైసల్లో ఉన్నప్పుడు కొనుక్కోమని, సీడ్ ఫండింగ్ చేసుకోండి, ఎంత వీలైతే అంత చేసుకోండి, పెంచుకోమని. నా ఆలోచన ఏంటంటే సార్, కొత్త వాళ్ళ కోసము, ఎవరైతే స్తబ్దుగా నమ్మకుండా గోడ మీద పిల్లిలాగా ఉన్నారో వాళ్ళ కోసము, పెట్టుబడి పెడితే PVC మెట ఏమవుతుందో అని నమ్మకం లేనటువంటి వాళ్ళ కోసము నేను చెప్పే పాయింట్ ఏంటంటే, 2 అంశాలు ఉంటాయి సార్. 2 అంశాలంటే 2 గట్టుకు అవతల వైపు, గట్టుకు యువతల వైపు తీసుకుందాం. ఫాలో అవ్వండి. గట్టుకు అవతల వైపు ఏమో పేద, బడుగు, నమ్మలేని వాళ్ళు, అక్కడ దాకా వచ్చి ఆగిపోయిన వాళ్ళు, పెరిగితే కొందాంలే అన్నటువంటి వాళ్ళు, ఇది ఎప్పుడు పెరగాలి, ఇది అయిపోయింది, దీని కేలు కథం అనుకున్నటువంటి వాళ్ళు అటువైపు ఉంటారు. ఇటువైపు ఎవరున్నారు? PVC మెటా సిస్టమ్ ఉంది. PVC మెటా సిస్టమ్ సపోర్ట్ గా లీడర్స్ ఉంటారు. అంటే మన తెలుగు లీడర్స్ కానీ, నార్త్ సైడ్ లీడర్స్ కానీ, కొన్ని 100 మంది లీడర్స్ ఉన్నారు. PVC మెటా ముందుంది యువతల గట్టు వైపు. ఆ PVC మెటాకు సపోర్ట్ గా చాలా మంది లీడర్స్ వెనకాల ఉన్నారు. మనలాంటి వాళ్ళు, మన తెలుగు లీడర్స్ కానీ వెనకాల చాలా మంది గొప్పగా ఎవరైతే హైగా బిలీవ్ చేసి PVC మెటా నమ్మి ముందుకు వచ్చారో వాళ్ళకి సపోర్ట్ PVC మెటా సిస్టమ్ ఒకవైపు ఉంది, లీడర్స్ ఒకవైపు ఉన్నారు, అవతల వైపు వేరే వాళ్ళు ఉన్నారు. ఎవరైతే అక్కడికి వచ్చి అవతల గట్టు వైపు వచ్చి, మధ్యలో ఏముందంటే పెద్ద అగాధం ఉంది. పెద్ద అగాధం అంటే అందులో నీటి ప్రవాహం, మొసళ్ళు అన్నీ ఉన్నాయి. అర్థం చేసుకోండి. అవతల గట్టు వైపు నుంచి యువతలు ఎవరంటే బిలీనియర్స్ యువతల గట్టు వైపు ఉన్నది. అవతల గట్టు వైపు ఉన్నది మిలీనియర్స్ అవ్వాలనే కోరికతో వచ్చి అక్కడ వరకు ఆగున్నటువంటి వాళ్ళని గట్టు అనుకోండి. ఇక్కడ PVC మెటా చేయిస్తుంది. ఎందుకు? అవతల నుంచి బీద వర్గం నుంచి, పేద వర్గం నుంచి, నిన్ను బడుగు వర్గం నుంచి నిన్ను ఉన్నత స్థితికి చేర్చుకోవాలని మిలీనియర్ గా, మల్టీ బిలీనియర్ గా రోజు బిలియన్స్ తీసుకునే విధంగా నేను సపోర్ట్ చేస్తాను రమ్మని చేయిస్తుంది PVC మెటా సిస్టమ్. వెనకాల లీడర్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు, మీటింగ్స్ చేస్తూ రండి అని. ఇచ్చినప్పుడు ఎవరైతే PVC మెటాని అందిపుచ్చుకుంటారో స్ట్రాంగ్ గా, సిస్టమ్ లాగి యువతలు పడేస్తుంది. అవతల గట్టు వైపు నుంచి ఎక్కడ పడేస్తుంది? మిలీనియర్ క్లబ్ లో పడేస్తుంది, బిలీనియర్ క్లబ్ లో పడేస్తుంది. నిన్ను ఎవరైతే ఇచ్చారో, ఎవరైతే సిస్టమ్ అందిపుచ్చుకున్నారో, ఎవరైతే లీడర్స్ మాట వింటున్నారో, వినడానికి సంసిద్ధంగా ఉండి హ్యాండ్ కరెక్ట్ గా ఇచ్చారో, నమ్మి ఇచ్చారో, వాళ్ళని తీసి అగాధం నుంచి దాటి వేసి యువతల క్లబ్ లో పడేసిన సిస్టమ్. పడేయడానికి రెడీగా ఉంది. నువ్వు ఇస్తే, ఎవరైతే ఇచ్చారో వాళ్ళు మాత్రమే మిలీనియర్ క్లబ్ లో చేసుకుంటుంది సిస్టమ్.
చెయ్యి అంది ఇవ్వకుండా సరిగా ఇవ్వకునేటువంటి వాళ్ళు చెయ్యి జారిపోయి అక్కడ పడిపోతున్నారు కొంతమంది. సిస్టమ్ చెయ్యి ఇచ్చినా కూడా దాన్ని సరిగా పట్టుకోలేకపోతున్నారు. ఆ చెయ్యిని సరిగా పట్టుకోలేక సిస్టమ్ పైకి లాగేటప్పుడు జారి కింద పడిపోతున్నారు కొంతమంది. కొంతమందికి అక్కడికి వచ్చి ఆగిపోతున్నారు. ఏం చేస్తున్నారు ఆగిపోయి అంటే ఆ మిలీనియర్స్ చూస్తున్నారు. వీళ్ళు నిజంగా మిలీనియర్స్ ఏనా, వీళ్ళు నిజంగా బిలీనియర్స్ అవుతారా అని. ఇంకోవైపు సిస్టమ్ ఇచ్చేటువంటి ఆ చెయ్యిని ఇది నిజంగా ఇది అవతల వైపు గట్టిగా జాగ్రత్తగా పట్టి అవతల వైపు తీసుకెళ్తుందా, ఈ లోయలో పడేస్తుందా నన్ను అని నమ్ముకున్నటువంటి మా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అవతల వైపు గట్టి వైపు ఉన్నారు. ఇక్కడ ఎవరైతే నమ్మి సిస్టమ్ పీవీసీ మెటా సిస్టమ్ నన్ను తీసుకో, నన్ను బిలీనియర్ చెయ్యి అంటే చెయ్యి ఇచ్చినప్పుడు స్ట్రాంగ్ గా చెయ్యిని పట్టుకున్నప్పుడు అది వదలకుండా నిన్ను వదలకుండా ఖచ్చితంగా నిన్ను బిలీనియర్ మల్టీ బిలీనియర్ చేసే వరకు చేస్తానని ప్రామిస్ చేసి యువతల వైపు నీకు లాగి పడేస్తుంది. చాలా సింపుల్ గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇంకొక వైపు సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ అగాధం ఏదైతే ఉందో అవతల గట్టుకి యువతల గట్టుకి ఎవరైతే అగాధం ఉందో ఆ అగాధాన్ని పూడ్చడానికి, అగాధాన్ని రెండు కలపడానికి ఒక బ్రిడ్జ్ కూడా జరుగుతుంది. బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది. ఆ బ్రిడ్జి వర్క్ జరుగుతుంది. ఆ బ్రిడ్జిలోకి వర్క్ ఫినిష్ అయినప్పుడు ఎవరైనా రావచ్చు. ఆ బ్రిడ్జ్ ఏంటంటే నేను చెప్పడం ఏంటంటే ఒక బైనాన్స్ ఎక్స్చేంజ్ అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా డిసెంట్రలైజ్ అనుకోండి. అది అయినప్పుడు ఆ బ్రిడ్జ్ వర్క్ ఫినిష్ అయినప్పుడు ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ అది చాలా ఖర్చుతో కూడుకుంది, చాలా ఖరీదైనటువంటి రోడ్. అది టోల్ గేట్స్ ఉంటాయి, మధ్యలో చాలా టోల్ గేట్స్ ఉంటాయి. చాలా టోల్ గేట్స్ ఉంటాయి. టోల్ గేట్ ఫీజు కూడా చాలా ఖర్చుతో ఎక్కువ టికెట్ ప్రైస్ ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ, సామాన్యుడు వచ్చినా అంతే ఉంటది, నువ్వు లక్షాధికారి వచ్చినా అంతే ఉంటది. అరే బీదోడే నేను పీవీసీ మీటర్ రేటు తగ్గుతుందని సమస్య లేదు. నువ్వు బీదోడైనా నువ్వు లక్షాధికారి అయినా రేట్ అంతే. నువ్వు ఆ దారిలో రావాలనుకున్నప్పుడు ఆ దారి ఫినిష్ అయినాకనే వస్తానులే, అది ఫినిష్ అవని అనుకున్నప్పుడు నువ్వు ఫినిష్ అయిన తర్వాత వచ్చేటప్పటికి ధర ఎక్కడో ఉంటుంది పీవీసీ మీటర్. సో ఇప్పుడు నీకు ఏం జరుగుతుంది, పీవీసీ మీటర్ నీకు అవకాశం ఇస్తుంది, తనంతట తాను దిగి వచ్చి నీకు చేయిస్తుంది, రా బాబు అని. నేను రానని మారం వేసుకుంటూ నువ్వు అక్కడే ఉంటావు, నీ స్థితి మారదు. ఎవరైతే నమ్మి పీవీసీ మీటర్ ఇచ్చిన అవకాశాన్ని చెయ్యిని పట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ యువతల వైపుకి వచ్చేసారు, వాళ్ళు బిలియనర్స్ అయిపోతున్నారు. ఇలాంటి అవకాశమే గత రోజులుగా, గత నెలల కాలంగా ఉంది నీ ముంగిట ఉందని చెప్పాను నేను చాలాసార్లు. నీ ముంగిట ఉందని చెప్పాను. తీసుకున్నావా? లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అరే వెళ్తుంది కదా. ఇప్పుడు నాకు కాల్స్ వచ్చాయి, సార్ నేను ట్రస్ట్ వాలెట్ చేసుకోవాలి, ఎట్లా చేయాలని. సార్ ట్రస్ట్ వాలెట్ పని చేయట్లేదు సార్. అయ్యో ఎట్లా సార్? ఇప్పుడు సార్ వేరే ఆప్షన్ ఉంది, సేఫ్ పాల్కి వెళ్ళండి, అక్కడ చేసుకోండి చెప్పాను నేను. ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి, వెంటనే వాళ్ళు చేసుకోవాలి, ఇంకా వ్యాలెట్లు చేసుకోవాలి. అదే జరుగుతుంది, అందుకే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు తొందరపడుతున్నారు, రేట్ పెరిగిపోతుందని బయింగ్ జరుగుతుంది. క్రిప్టోలో చాలా అలర్ట్ గా ఉండాలి. క్రిప్టోలో బిట్ కాయిన్ ఏదైతే తక్కువ ప్రైజ్ లో ఆ రోజు నేను జాయిన్ అయినప్పుడు 15 లక్షలు ఉంది ఒక బిట్ కాయిన్. అది దాదాపు $1 lakh వెళ్ళింది. నేను ఇప్పుడు అనుకున్నాను, అప్పుడు కానీ నేను 15 లక్షలు కనీసం 50 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఒక బిట్ కాయిన్, కొంచెం పోర్షన్ ఆఫ్ బిట్ కాయిన్ కొని ఉంటే ఈ పాటికి నేను మంచి మిలియనీర్ అయింది. సో అలాగా పీవీసీ మెటా ఖచ్చితంగా ఉన్నది. ఇప్పుడు నాకు కొంతమంది ఉన్నారు, మైండ్ లో ఉన్నారు, వాళ్ళ పేర్లు మర్చిపోవాలా, చాలా మంది ఉన్నారు. ఎవరైతే ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు పలికారో పీవీసీ మెటా గురించి వాళ్ళ పేర్లతో సహా నాకు తెలుసు, వాళ్ళందరూ నేను నోట్ చేసుకున్నాను. వాళ్ళందరూ కూడా దయచేసి సార్ మీరు ఇక్కడ ఉంటే, ఒకవేళ మీరు రేపు రికార్డు వింటే కూడా మీరు 6 నెలల తర్వాత వచ్చి మళ్ళీ మీరు మాట్లాడాలి సార్. ఈ రోజు నిన్న మొన్న ఏదైతే మాట్లాడారో అదే విషయం 6 months తర్వాత మీరు మళ్ళీ రావాలి, మీకు సాదరంగా మేము ఆహ్వానిస్తున్నాము. మీరు వచ్చి ఆ రోజు మళ్ళీ మీరు మాట్లాడాలి సార్. దయచేసి నా మాట మన్నించండి. నా మాట మన్నించి ఈ నిన్న మొన్న సార్ గతంలో ఎవరైతే మాట్లాడారో ఆ లీడర్స్ పేర్లు కూడా నాకు తెలుసు. ఆ లీడర్స్ నేను మళ్ళీ 6 months తర్వాత నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీరు 6 నెలల తర్వాత కూడా మీరు మాట్లాడాల్సి ఉంటుంది. మీ మాట మేము వినాలని ఆశపడుతున్నాం సార్. 6 months తర్వాత
గుర్తుపెట్టుకోండి. నా ఆహ్వానాన్ని 6 నెలలకు ముందే మీకు ఇస్తున్నాను సార్. నేను ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, అవకాశాన్ని కొంతమంది యూజ్ చేసుకోలేకపోయారు, అవకాశాన్ని కొంతమంది బాగా వాడుకున్నారు. ఇప్పుడు కూడా ఆ అవకాశం ఉంది మీ చేతుల్లో. ఇప్పుడు కూడా ఇది ఇంకా ₹5 వెళ్ళాలా, ₹10 వెళ్ళాలా, ₹20 వెళ్ళాలా, $1 ఇంకా అవ్వాలా, గుర్తుపెట్టుకోండి. రైట్ నౌ ఇప్పుడు కూడా నీకు దగ్గర అవకాశం ఉంది. పీవీసీ మెటా బిలియనర్ క్లబ్ లో రావడానికి స్టిల్ పీవీసీ మెటా హ్యాండ్ నీ వైపు చూపిస్తుంది. నువ్వు రెడీగా ఉన్నావు పట్టుకోవడానికి, పట్టుకో అంతే. ఎవరి కోసం సార్? నీ కోసం, నా కోసమే సార్, నీ ఫ్యామిలీ కోసం సార్ చెప్పేది ఇవంతా. నీ ఫ్యామిలీ కోసం, నీ కోసం, నీ బాగు కోసమే కదా. ఇంతమంది కమ్యూనిటీ నమ్మి ఒక ఏకతాటి పైన మనం ఇంత పాజిటివ్ గా ఉన్నప్పుడు నువ్వు ఒక్కడు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మొన్న లీడర్లు కూడా ఒక పర్సన్ వచ్చి మాట్లాడాడు, 200 మంది ఉన్నాం క్లబ్ లో, లేకపోతే 150 మంది ఉన్నాం. 150 మంది పీవీసీ మెటా గురించి ఎక్సైట్మెంట్ తో వేరు చెప్పుతున్న మాటలు వింటున్నప్పుడు ఒక్క పర్సన్ వచ్చి మాట్లాడితే ఇంతమంది ఉన్నారు, నువ్వు ఒక్కడికి ఎందుకు 150 మందికి ఉన్నట్టు ఆలోచన నీ ఒక్కడికి ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. పరిస్థితులు బట్టి, అవకాశాలను బట్టి మనిషి మారాలి. సమయాన్ని బట్టి మనిషి మారకపోతే, కాలానుగుణంగా మనిషి మారకపోతే, ఉన్నటువంటి అవకాశాలను చేజిక్కుంటూ దానికి తగ్గట్టుగా మనిషి మారకపోతే, నువ్వు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది. నీ జీవితం కూడా అలానే ఉంటుంది. ఎందుకోసం మాట్లాడుతున్నావు, ఎవరి కోసం మాట్లాడు? పీవీసీ మెటా వన్ ఆఫ్ ద జెన్యున్ క్రిప్టో కరెన్సీ, ట్రెండ్ సృష్టించబోతున్న క్రిప్టో కరెన్సీస్, టెక్నాలజీని బేస్ చేసుకుని వస్తున్న ఏకైక క్రిప్టో కరెన్సీ. ఇది రెవల్యూషన్ చూపిస్తుంది, ఒక విప్లవాత్మకమైన క్రిప్టో కరెన్సీగా మారుతుంది. మీరు చూడండి 2026-27 లో చూడండి. ముక్కు నన్ను వేలేసుకుంటారు ఎవరైతే అండర్ ఎస్టిమేట్ వేసుకున్నారో పీవీసీ మెటాని. ప్రపంచం సృష్టిస్తుంది చూడండి. మాటలు గుర్తుపెట్టుకోండి. నేను మొన్న కూడా చెప్పాను, నేను ఎంత వీలైతే అన్ని పీవీసీ మెటాలు మూట కట్టుకొని రెడీగా ఉండండి అని. నా కోసంగా సార్, నాకు ఒక పైసా ఆదాయం ఉండదు సార్. నేను మాట్లాడడం వల్ల నాకు ఇప్పుడు కూడా వర్క్ ఉంది, అకౌంట్స్ ఉన్నాయి. నేను పక్కన పెట్టి బుక్ లెడ్జర్ క్లోజ్ చేసి వచ్చాను సార్ నేను మాట్లాడడానికి. నాకేం అవసరం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం వల్ల, మిమ్మల్ని మోటివేట్ చేయడం వల్ల, మిమ్మల్ని పీవీసీ మెటలో ఉన్న పరిస్థితులు మీకు చెప్పడం వల్ల నాకేం ప్రయోజనం చెప్పండి? నేనేదో పెట్టుబడి పెట్టుకుంటా 10-50 పెట్టుకుంటా నాకు వస్తుంది, కానీ నేను మాట్లాడడం వల్ల నాకు ప్రయోజనం లేదు. మన కోసమే, నా కమ్యూనిటీ, నా ఫ్యామిలీ. ఇక్కడ ఎవరు ఈ సీడ్ ఫండింగ్ చేసినా కూడా నా కాయిన్ డెవలప్ అవుతుంది. నా కాయిన్, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఇది టీమ్ వర్క్, వన్ ఫ్యామిలీ ఇన్ అండర్ వన్ అంబ్రెల్లా. మనం అందరం ఒకే గొడుగు కింద ఉన్నాం. అది సార్ మాట్లాడే రాజేష్ సార్ కానీ, మాలోత్ రమేష్ గారు కానీ, శంకర్ సార్ కానీ, వాళ్ళు పొద్దున్న లేసి నీకు మీటింగ్ ఆన్ చేసి చెప్పాల్సిన 80 మందికి 100 మందికి చెప్పాల్సిన అవసరం. నువ్వు చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది, మీ పిల్లల లైఫ్ బాగుంటుంది. బాగున్నప్పుడు ఒకసారి ఊహించుకోండి సార్, కళ్ళల్లో కనండి సార్. అప్పుడు అర్థమవుతుంది మన ఫ్యూచర్ లో ఎలాంటి లైఫ్ ని లీడ్ చేయబోతున్నాం, ఎలాంటి లైఫ్ ని మనం ఎంజాయ్ చేయబోతున్నాం అని మిమ్మల్ని ముందే చూడాలి. దాన్ని చూస్తేనే ఎక్సైట్మెంట్ నీకు కనిపిస్తుంది. మేము చూసాం కాబట్టి మాకు ఇంత ఎక్సైట్మెంట్ ఉంది. నీకు భవిష్యత్తు కనబడకపోతే నీకు వర్తమానంలో ఏం చేయలేవు సార్ నువ్వు. ఇది ఒక్క పాయింట్ పెట్టుకోండి. భవిష్యత్తు నీకు కనబడకపోతే బ్లాంక్ గా ఉంటే మైండ్, నువ్వు పని చేయలేవు. భవిష్యత్తుని గురించి నీకు ఏం కావాలో నువ్వు దాన్ని ఒక నిర్దిష్టంగా నువ్వు ప్రణాళిక పెట్టుకో. గోడ మీద రాసే, నాకు ఈ కారు కావాలని రాసి పెట్టు, నా బిడ్డకి ఇంత మంచి లైఫ్ ఇవ్వాలని రాసి పెట్టు. రేపు పొద్దున్న నిద్ర లేచి దాన్ని చూడు. నీకు ఏం చేయాలని గుమ్మడి శైలం స్థిమితంగా నువ్వు ఇంట్లో ఉంటావా చూద్దాం. మైండ్ లో సినిమా ఆడుతుండాలి. ఎవ్రీ టైం, ఎవ్రీ సెకండ్ మైండ్ లో నీకు సినిమా ఆడుతుండాలి. నా లైఫ్ ఎలా ఉండాలి, నేను ఖచ్చితంగా అది సాధించుకుంటా. ఇవన్నీ మాటలు కాదు. నేనేదో మీకు మోటివేషన్ చేసి మిమ్మల్ని పుష్ చేసి నేనెవరిని సార్, నేనెవరిని? చేసుకుంటే మీరు బాగుపడతారు, చేసుకుంటే నేను బాగుపడతా. నేను చేసుకుంటే నువ్వు బాగుపడతావు, నీ లైఫ్ బాగుంటుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది.
ఇప్పుడు కూడా మించిపోయింది. ఇప్పుడు కూడా ఒక్కొక్క రూపాయికి వెళ్తే నేను ఇంత ఎమోషనల్ గా మారుతున్నాడు, ఇంకా చాలా ఉందంట అనుకుంటారు, ఇంకా వెళ్ళాలి కదా అనేసి. వెళ్తాది. $1కి వెళ్తుంది, 1 2 2 3 4 5 వెళ్తుంది. సిస్టమ్, నేను చెప్పాను, సిస్టమ్ ఎప్పుడైనా డెసిషన్ తీసుకుంటది. సిస్టమ్ చేతుల్లో ఉంది. పీవీసీ మెటా ప్రాజెక్ట్ అన్నది నీ చేతుల్లో నా చేతుల్లో లేదు. కానీ నేను ఒక్క రిక్వెస్ట్ చెప్తున్నా, పీవీసీ మెటా ప్రయత్నం చేస్తుంది దీన్ని పెంచడానికి, అభివృద్ధి చేయడానికి. చిగురిస్తుంది సార్. ఇప్పుడు ఆ చిగురును తుంచేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి దయచేసి. నా రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. నీ పాదాలు పట్టుకొని నేను వేడుకుంటా కావాలంటే. ఆ చిగురుని మీరు వెంటనే తుంచడానికి కొంతమంది లీడర్స్ ప్రయత్నం చేస్తారేమో. దయచేసి ఆ ప్రయత్నం మానుకోండి. స్వాపింగ్ చేయకండి, సెల్లింగ్ చేయొద్దండి. ఆ పెరగనివ్వండి, డెవలప్ కానివ్వండి. కనీసం కళ్ళ ముందర కొంచెం ఆచరణ చిగురించాలి కదా, నీకు నమ్మకం అన్న కలగాలి కదా కొంతమందికి. పెరగనివ్వండి సార్. మొగ్గలో తుంచేయొద్దండి సార్, ఆ చిగురును తుంచేయకండి. అర్థం చేసుకోండి, పీవీసీ మెటలో ఎంత అద్భుతమైన లైఫ్ మనం లీడ్ చేయబోతున్నామో అది అర్థం చేసుకొని మీరు ముందుకు సాగగలిగితే, ఇప్పుడు నువ్వు పెట్టిన ఎఫర్ట్, నువ్వు విన్నటువంటి మాటలు, రేపు నువ్వు మంచి భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడు, ఒక పచ్చగా నువ్వు బతుకుతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది సార్, గతంలో మనం చెప్పినటువంటి మాటలు, ఆ యొక్క విలువైనటువంటి మాటలు, నీకు దాని విలువ అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నీకు ఎంత చెప్పినా కూడా వీడు సోది కొడుతున్నాడు, వీడికి ప్రతిరోజు మైక్ ఆన్ చేసుకో మాట్లాడతాడు అనిపిస్తుంది నీకు కొంతమందికి. నేను అందరికని చెప్పట్లా. అవకాశాన్ని ఉన్నప్పుడే తీసుకోవాలా, రేటు తక్కువ ఉన్నప్పుడే అసెట్ ని పెంచుకోండి. రాబోయేది క్రిప్టో సార్, వరల్డ్ అంతా క్రిప్టో సార్. క్రిప్టో నీ దగ్గర ఉండాలి కదా సార్, పెట్టుకోవాలి కదా సార్ మన దగ్గర. రాబోయేది క్రిప్టో సార్. క్రిప్టో నీ దగ్గర లేకపోతే నువ్వు ఏం చేస్తావు? ఇంకా చెప్పు, ఏం చేయగలుగుతావు? నువ్వేం సాధిస్తావు? ఏ క్రిప్టో కావాలంటే పీవీసీ మెటా కావాలి నీకు. పీవీసీ మెటాని కొనమని చెప్తున్నా. ఎందుకంటే వన్ ఆఫ్ ద జెన్యున్ క్రిప్టో కరెన్సీ ఇది సార్. ఇది సాధారణంగా ఎన్ని సంవత్సరాలుగా నమ్మకంగా పెరుగుతున్నటువంటి, కమ్యూనిటీ కోసం పనిచేస్తున్న క్రిప్టో అనేసి ఆధారాలతో సహా మనకున్నాయి. హిస్టరీ చూసుకోండి ఒకసారి. ఇంకా ఏం చెప్పాలి? ఇంకా ఏం కావాలి మనకి? నా పీవీసీ మెటల్ పెట్టుబడి పెట్టి నమ్మకంగా ఉండండి అని చెప్పడానికి మీకు ఏ ఆధారం కావాలి చెప్పండి. పచ్చ కామరలోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. అటువంటి వాళ్ళని ఆ దేవుడైన కూడా మార్చలేడు. వాస్తవాలు తెలుసుకుని వాస్తవాలకు అనుగుణంగా డెసిషన్ తీసుకోండి, నిర్ణయాలు తీసుకోండి. నీకోసమే సార్, నా కోసమైతే కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. నిజంగా సూపర్ సార్, సూపర్. నిజంగా సూపర్ ప్రెజెంటేషన్ సార్ చంద్రశేఖర్ గారు, చాలా బాగుంది. మంచి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాస్తవాలు సార్. అవును, వాస్తవాలు సార్, వాస్తవాలు, నిజంగా వాస్తవాలే సార్. ఎమోషన్ కాదు సార్, సార్ బాధ వచ్చింది. ఫస్ట్ నుంచి ఉండే మనము $14 $15 కొనుక్కొని ఈ రోజు తగ్గేటప్పటికి మనము ఫస్ట్ లో ₹1,00,000 పెట్టిన వాళ్ళు 10 20 500 కాయిన్లు రాలే మనకి. అవును, ఈ రోజు అదే ₹1,00,000 పెడితే మనకి ఎన్ని వస్తాయి అనేది మీకు అర్థమవుతుంది. అవును సార్ అనేది ఏం చెప్పినా సార్, మనము ఒక పాజిటివ్నెస్ తో ఉండండి సార్. 100% అందరూ సక్సెస్ అవుతారు. సార్. సార్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. నేను రవి పటేల్, భద్రాచలం సార్. వెల్కమ్ సార్ పటేల్ సార్, వెల్కమ్ సార్. గత అక్టోబర్ లో కూడా ఇదే కొంచెం మనకి కదలికలు వచ్చినాయి. కదలికలు వచ్చినట్టు రేటు ₹1.5 ₹2 పోయింది సార్. అప్పుడు కూడా మన అక్టోబర్ లో. అవును సార్, అవును అవును. అయితే అప్పుడు నేను ఏం చేసినాను సార్, ఒక 10,000 పెట్టి పీవీసీ మెటా కొనుక్కున్నా. ఆ 10,000 పెడితే 10,200 ఏమో వచ్చినాయి సార్. అప్పుడు వస్తే అవి నేను కొన్న 3-4 రోజులకే మళ్ళా డౌన్ అయిపోయింది. 80 పైసలు 70 పైసలకు అంతకు పడిపోయింది. పడిపోయినా మనం బాధపడలే. ఏమంటే సీట్ ఫండ్ పెట్టేసినాం. సూపర్ సూపర్. సీట్ ఫండ్ పెట్టేసి ఇతర వచ్చినాయి అవి అన్ని జమ చేస్తే నాకు ఒక 16,000 దాకా అయినాయి సార్. 16,000 దాకా అయినాయి. నాకు 40 రోజులకి
1000 పీవీసీ మాట సీడ్ ఫండింగ్ లో వస్తున్నాయి సార్. ఉమ్. అయితే అది ఇక అవి కూడా 2 సార్లు ఏమో నేను సీడ్ ఫండింగ్ చేసేసా. వావ్, సూపర్ సూపర్. సీడ్ ఫండ్ చేసుకుంటా ఉంటున్నాం సార్. అంటే నా దగ్గర లక్షలు లేవు, కానీ నా స్థాయి తగ్గట్టు నేను కొనుక్కున్నా, నా స్థాయి తగ్గట్టు నేను ఉంటున్నా సార్. ఈ పీవీసీ మెట అనేది నాకు సరే, నాకంటే నాకు స్టడీ లేదు సార్. నాకు అవగాహన ఉన్న కాడికి నేను చెప్తా, తప్పు ఒప్పు సంగతి మీరే ఆలోచించండి సార్. ఈ పీవీసీ మెట అనేది అతీతంగా పేదవాళ్ళ గురించి పుట్టింది సార్. ఇది కోటీశ్వర గురించి కాదు పుట్టింది, ఇది మాలాంటి మధ్యతరగతి పేదవారికే ఈ యొక్క పీవీసీ మెట అనేది పుట్టింది. ఇప్పుడు 2025 సంవత్సరం నడుస్తుంది సార్. 27 వరకు నేను అతీతంగా పేదవాడిని. 2-3 సంవత్సరాలలో ఈ పీవీసీ మెట పేరు చెప్పుకొని నేను కోటీశ్వర అయితే నమ్మకం నాకు చాలా ఉంది సార్. కోటీశ్వరం ఉన్నాయి కూడా ఇక్కడ ఇదే భద్రాచలం ఏరియాలో నేను కార్లో తిరుగుతున్నా నమ్మకం నాకు బాగుంది. పీవీసీ మెట పుట్టింది కూడా మాలాంటి పేదవాడి కోసం, కోటీశ్వరుడు డబ్బు కోసం కాదు పుట్టింది, పేదవాడిని కోటీశ్వరుడు చేయాలి. ఆ విషయం బట్టి ఇన్ని రోజుల నుంచి ఎందుకు పెరగట్లేదు, పెరిగి తగ్గుతుంది. పేదవాడిని కోటీశ్వరం చేయాలి. ఎంతసేపు సార్ ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు పీవీసీ మెట తలుచుకుంటే ఎక్కడికో పోద్ది, కానీ సామాన్యుడు రావాలి, సామాన్యుడు ఎదగాలి. కానీ ఆ సామాన్యుడు ఏం చేస్తుండు, రారా బాబు పీవీసీ మెట ఉంది మనం కోటీశ్వరం అవుతామంటే అక్కడెక్కడ ఇప్పుడు అవి వస్తూనే పోతున్నాయి. యాక్ట్ చూసుకొని ఇది పోతుందో, ఇది పోద్దు, అది పోద్దు అని ఒక అవనమ్మకంతో ఉంటారు. కానీ ఇందులోకి ఇప్పటికి కూడా అవకాశం ఉంది సార్. ఇప్పుడు అంటే మాట ₹1 అయింది. ఇక రాబోయే రోజుల్లో ఇందాక సార్ చెప్పినట్టు ఎవ్వరికి అంతుచిగా కూడా పోద్ది. అతీతంగా పేదవాడైతే ఖచ్చితంగా చెప్తున్నా సార్, గుండె మీద చేసుకుని చెప్తున్నా, ప్రతి ఒక్క పేదవాడు ఇందులో ఉన్నోడు కోటీశ్వరుడు అవుతాడు. మంచి లగ్జరీ కార్లో ఉంటారు. ఆ నమ్మకం నాకుంది సార్. ఆ నమ్మకం ఉన్న బట్టే నేను ఉదయం సాయంత్రం మీటింగ్ తినుకుంటా నా స్థాయిలో ఉండి ఎంతో అంటే నా దగ్గర లక్షలు లేదు సార్. ఉన్నంతనే పెట్టుబడి పెట్టుకుంటూ నేను సిస్టమ్కి ముందు పోతూనే వెనకమల్ల నేను వస్తుంటున్నా. ఇదైతే నీ చెప్పింది మాట పక్కా సార్. ప్రతి పేదవాడికి మాత్రానికి ఉన్నంత స్థాయిలో పోతారు, గల్ల ఎగిరేసుకొని బతుకుతారు. అంత నమ్మకం ఉంది, అంత పెద్దవారికి చేస్తారు. ఆ నమ్మకం కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్. అందరు కూడా ఇప్పుడు ఎంతమంది ఉన్నారో మీటింగ్ లో అందరు కూడా పేరు ధన్యవాదాలు సార్. ఏదన్నా తెలిసి తెలవక తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. అందరు కూడా పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్ రవి పటేల్ సార్, మీరు తప్పేం మాట్లాడలేదు, ఇంత ఎక్సలెంట్ గా మాట్లాడారు, ఎక్సలెంట్ గా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా సూపర్ సార్. గ్రేట్ సార్, గ్రేట్ షేర్. మన అందే సార్ శ్రీనివాస్ రావు సార్, వెల్కమ్ సార్. అందే సీను సార్, వెల్కమ్. ఏం లేదులేండి, మాట్లాడేటప్పుడు కొద్దిగా కట్ అవుతుందిలే, అందుకని దానికోసం చేసి. అవునవును సార్ కొద్దిగా సిగ్నల్ వీక్ గా ఉన్నట్టు, సిగ్నల్ డౌన్, అందుకని దానికోసం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. ఈరోజు మనకి సార్ రాజేష్ సార్ కొద్దిగా బిజీగా ఉన్నారు. రండి సార్, వెల్కమ్. షేర్ చేసుకోండి సార్, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోండి. 2 minutes షేర్ చేసుకోండి, అందరికి కూడా హ్యాపీగా ఉంటుంది. మన కేశవల్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ కేశవల్ సార్, వెల్కమ్ సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? సూపర్ సార్, సూపర్ సార్. సార్ దీనిలో ఇప్పుడు సీడ్ ఫండింగ్ కానీ ఏమన్నా చేయనీకి ఉందా, వస్తుందా సార్? ఇప్పుడు బంద్ ఉందా సార్? చేసుకోవచ్చు సార్. సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ నో ప్రాబ్లం. విత్డ్రాల్ ఒకటే స్టాప్ చేసింది సార్ సిస్టమ్. మీరు చేసుకోవాలంటే ఇప్పుడు లైవ్ లో చేస్తారన్నా చేయండి, నో ప్రాబ్లం.
చేస్తున్నాం సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ చేయండి. కనపడుతుందా సార్? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్ ఇంకా. ఇప్పుడు అవుతుందా సార్? టెలిగ్రామ్ ఓకే ఓకే. అవుతుంది సార్. ఇప్పుడు కంటిన్యూ సార్, కంటిన్యూ అవుతుంది. స్టేకింగ్ సార్, స్టేకింగ్ చేద్దాం అనుకుంటున్నారా? చూద్దాం సార్. స్టేకింగ్ లేను. సూపర్ సార్. 1778 ఉన్నాయి సార్. ఓకే, ఎలా సార్, సెల్ఫ్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే అదర్ ఏమన్నా? సెల్ఫ్ సార్. సెల్ఫ్ అయినా సార్. ఓకే సార్. సార్ ఓన్లీ అంటే 1000 లేవు కదా సార్ మరి? ఓకే 1000 అయితే అవుతుంది కదా సార్ అది? అవును సార్, 1000 అవ్వాలి సార్. ఇంకా మీకు ఎవ్రీడే మీకు 9 వస్తున్నాయంటే ఒక ఎంత లేదన్నా ఒక 10 days ఆగాలి సార్ మీరు. ఓకే సార్, దీంట్లో చూద్దాం. సరే 500 ఉన్నాయి కదా సార్, ఎప్పటికెళ్ళి పెంచిండ్రు మళ్ళీ 1000? లేదు సార్, 1000 అయ్యి చాలా రోజులు అవుతుంది సార్. అంటే మీరు 500 ఉన్నప్పుడు చేసినట్టున్నారు, 1000 అయ్యి చాలా రోజులు అవుతుంది సార్. ఓకే. వేరే వాళ్ళు చెక్ చేస్తున్నారు సార్? లేదు సార్, ఇదే ఇంకోటి టోకన్ ఫార్మింగ్, దాంట్లో కూడా ఏమైనా ఉన్నాయని చూస్తున్నాను సార్. ఓకే సార్. స్లో ఉందా సార్ నెట్వర్క్? లేదు సార్, బాగానే ఉంది సార్. ఇందాక pvsmeta.io బాగానే ఓపెన్ అయింది మరి. టోకన్ ఫార్మింగ్ కొద్దిగా స్లో అవుతుంది. స్లో అవుతుంది సార్. అవును సార్. ఒకసారి లేకపోతే ఒక పని చేయండి సార్, చెప్పండి ఓపెన్ చేసి మళ్ళీ కావాలంటే మళ్ళీ స్క్రీన్ షేర్ చేయండి. లేకపోతే సరే. ఓకే సార్, అట్లా స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి అందరూ పింక్ చేస్తారు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శ్రీనివాసరావు సార్, వెల్కమ్ సార్. సిహెచ్ శ్రీనివాసరావు సార్. ఎస్ సార్. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎస్ సార్. అయితే మనలో ఇంకా చాలా మంది 10,000 పెట్టాలి, 5,000 పెట్టాలి, లేదా లక్షలు పెట్టాలన్న ఆలోచనలు ఉన్నారు సార్. అంటే ఇంకా సార్ చెప్పినట్లుగా ఇందులో సార్ అన్నారు సార్, ఫస్ట్ 1,00,000 రూపాయలు పెడితే 500 పీవీసీ మెడల్ వచ్చింది సార్ ఒక టైంలో. ఫస్ట్ మనం సీడ్ ఫండింగ్ ఇది 2022 జూలై 28th స్టార్ట్ అయిన తర్వాత ఇది డిసెంబర్ కల్లా ఇంక్రీజ్ అయిపోయింది సార్.
అవును సార్. అయితే ఇప్పుడున్న వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి, సీట్ ఫండింగ్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడున్న ఆపర్చునిటీ ఏంటంటే వాళ్ళొక, అంటే ప్రజెంట్ రేట్ మారినా సరే ఒక 100 అటు ఇటుగా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మంచి లీడర్స్ కి, టాప్ లీడర్స్ ఉన్నారు సార్. మళ్ళీ దీనిలో ఇప్పుడు కూడా స్క్రీన్ మొత్తం పైనుంచి కింద కూడా చూస్తున్నాను సార్. అవును సార్. అయితే 1000 రూపాయలతో ఇప్పుడు చేసుకున్నా సరే 1000 పీవీసీ మెటీరియల్తో సార్, 1000 పీవీసీ మెటీరియల్తో మనం చేసుకున్నా సరే ఎవరు కూడా మనం ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ కొనుక్కోలేకపోయామే, ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోలేకపోయామే అని నిరాశ పడవసరం లేదు సార్. ఎందుకంటే ఈ 1000 పీవీసీ మెటానే మనకి స్టేకింగ్ లో పెట్టుకోవడం ద్వారా అదే 1000 పీవీసీ మెటాని వాళ్ళ కింద, వాళ్ళ అండర్లో ఒక 10 మంది మళ్ళీ వాళ్ళు రిఫర్ చేశారు అనుకోండి సార్, ఆ స్పీడ్ ద్వారా మళ్ళీ 1 ఇయర్ లోనే అదే 1000 పీవీసీ మెటా 3000 చేసుకునే అవకాశం కూడా ఉంది కదా సార్. అవును సార్. ఎస్ సార్. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే సార్, ఈ ప్రకారంగా మన దగ్గర అంటే చాలా మంది ఇందాలో సార్ అన్నారు సార్, ఇంకా గట్టు మీద నిలబడి అవతల ఒడ్డున నిలబడి ఇంకా చూస్తానే ఉన్నారు సార్. ఆ చూసే వాళ్ళు చూడకోకుండా కొన్ని ఒక చిన్న ట్రైల్ అన్నా వేయండి. మన దగ్గర ఉన్నటువంటి స్తోమతలోనే అది 1000 అవ్వచ్చు, ఒక 5000 అవ్వచ్చు, అలా చూడకోకుండా నిలబడకోకుండా ఒక చిన్న ట్రైల్ వేయండి. ఆ ట్రైల్ సక్సెస్ అయింది అనుకోండి, మీ వెనకాల మీతో పాటు ఉన్న జట్టు ఉంటారు కదా, ఆ జట్టు ఆల్రెడీ దీనిలో ఉన్నారు, వాళ్ళకు కూడా నేను డైరెక్ట్ గా చెప్తున్నాను సార్, ఉన్నటువంటి ఆ జట్టుకి చెప్తున్నాను, నా జట్టే నా టీమే సార్. ఎస్ సార్, మీ టీం. ఎస్ సార్. ఆ జట్టు అందరికి డైరెక్ట్ గానే చెప్తున్నాను మీటింగ్ ద్వారా, ఇప్పుడైనా వచ్చి సమిష్టిగా కలిసి పని చేయండి. సమిష్టిగా కలిసి పని చేయటం వల్ల, యూనిటీ అనేది ఉండటం వల్ల లాభాలు పొందవచ్చు. మన చిన్నప్పుడు ఒక చిన్న కథ చదువుకుందాం పాఠాల్లో. ఒక కట్టి పొలని ఇస్తే చాలా సింపుల్ గా ఇరుకుతాడు సార్ ఎవరైనా సరే. అదే ఒక జట్టుగా ఉండి ఒక 10 కట్టి పొలలుగా ఉన్నాం అనుకోండి సార్, చాలా కష్టం స్ట్రాంగ్ గా సార్, ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఎస్ సార్, ఉంటది, చాలా కష్టం. స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎస్ సార్, ఒక్కొక్కలాగా. ఎస్ సార్. అలాగే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా నేను 10,000 పెట్టుకున్నాను, నేను 1,00,000 పెట్టుకున్నాను అనుకునే బదులు, మీరు 1,00,000 రూపాయలు పెట్టుబడి బడ్డీని అనిపిస్తుంది ఏదో ఒక టైంలో. మీరు 10,000 పెట్టినా కింద ఇంకొక 10 మెంబర్స్ ని తీసుకొచ్చారనుకోండి, సిస్టమ్ కి మేలు చేసిన వాళ్ళు అవుతారు, మీకు మీరు మేలు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీ 1,00,000కి ఎంత రిలీజ్ అవుతుందో మీ కింద 10 మంది రావడం ద్వారా 1,00,000 వచ్చినప్పుడు ఆ యొక్క రిఫరల్ ఫార్మింగ్ ద్వారా కూడా అంతే స్పీడ్ అందుకోగలుగుతారు మీరు. ఒకవేళ ఆ 10 మందిలో రేపొద్దున ఎవరైనా సిస్టమ్ నచ్చి ఇంకా ముందుకెళ్దామని చెప్పి 1,00,000 పెట్టాడు అనుకోండి, ఒకవేళ అలా 10 మంది 10 లక్షలు పెట్టారనుకోండి, మీ యొక్క స్పీడ్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది ఆలోచించండి ఒకసారి. ఫస్ట్ సారి చెప్పినట్టుగా ఇప్పుడు గట్టు మీద నుంచి ఉన్నది చాలు, ఇకనైనా ఇది లాస్ట్ అవకాశం అనుకుంటున్నాను సార్. నేనైతే పీవీసీ మెటా మనకిచ్చే లాస్ట్ అవకాశం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు డిపి రిడమ్షన్ ఇచ్చినప్పుడు మనకి డిపి ద్వారా రిడీమ్ చేసినప్పుడు $12-13 దాకా వెళ్ళింది సార్. మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఎస్ సార్, మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి సార్. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు, మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు. ఇందాక మనకి ఒకసారి అన్నారు సార్, నేను 10,000 రూపాయలు పెట్టాను, అది ₹1 అవ్వగానే మళ్ళీ అది తగ్గింది అని ఒకసారి గుర్తు చేశారు ఇందాక. సార్ పదే సారీ కూడా చెప్పారు సార్. సారీ చెప్పవసరం లేదు సార్, ఎందుకంటే ఆ వాళ్ళ రోజు విత్డ్రావల్ కంటిన్యూషన్ గా ఉంది సార్. ఆ విత్డ్రావల్ లో కంటిన్యూగా అలా అయింది. ఇప్పుడు సిస్టమ్ ఏంటంటే అందరినీ టైట్ చేసి సిస్టమ్ అందరినీ గమనిస్తుంది సార్. బయట ఒక్కొక్క వ్యాలెట్ లో ఒక వ్యాలెట్ చూసాం మనం, మన మన పీవీసీ మేటా జీసీసీలోనే వచ్చింది సార్ ఒకటి, ఇంచుమించుగా 13 లక్షల కాయిన్స్ ఉన్నాయి సార్. మళ్ళీ వెంటనే డిలీట్ చేశారా సార్ అది స్క్రీన్ షాట్ కూడా. అంటే అలాంటి బిగ్ షాట్స్ చాలా మంది ఉన్నారు. అయితే నేను తప్ప మాట అంటున్నాను సార్, నేను చేయనివ్వండి సార్, వాళ్ళు స్వాప్ చేయనివ్వండి. వాళ్ళు స్వాప్ చేసిన అలాంటి వాళ్ళందరూ బయటికి వెళ్తేనే పీవీసీ మేటా యొక్క అసలైన స్ట్రెంత్ అనేది బయటెడుతుంది సార్. వాళ్ళు మనకు స్ట్రెంత్ కాదు సార్ అసలు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే పీవీసీ మేటా ఎప్పుడు పెరుగుతుందా, ఉన్న లిక్విడిటీని మనం ఇప్పుడు ఎగరేసిపోదామా, వాళ్ళ లాభాల కోసం చూస్తున్నారు. దీనికోసం చూడట్లేదు సార్, అభివృద్ధి కోసం చూడట్లా. వాళ్ళని పోయే వాళ్ళని పోనివ్వండి సార్. ఫస్ట్ నేను మీటింగ్ లో రాగానే ఒక మాట అన్నాను సార్ ఇందాక నేను, సార్ మీ అందరూ అదృష్టవంతులేమో, నేను మాత్రం టోటల్ గా బ్యాలెట్స్ అన్ని కూడా స్టేకింగ్ లో ఉంచానని చెప్పాను సార్. నేను ఎందుకు ఆ మాట వాడానంటే నా జట్టులో కూడా స్టేకింగ్ చేయని వాళ్ళు ఉన్నారు సార్. బయట 1,00,000 పీవీసీ మెటాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు.
ఓకే ఓకే, అంటే మీ టీమ్ లో కూడా వర్క్ చేయని వాళ్ళు ఉన్నారు, హోల్డింగ్ చేసి పెట్టుకున్న పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఎస్ సార్, వర్క్ చేయట్లేదు సార్, వర్క్ అనేది ఎస్ లేదు, సార్. ఎవరిని అడిగేది లేదు, పీవీసీ మెటా గురించి ఒకటి చెప్పేది లేదు. జస్ట్ ఒక ₹1,00,000 పెట్టుకోవాలా, మామూలు యూఎస్డిటీ కొనుక్కోవాలి బైనాన్స్ నుంచి, అలా మామూలు పీవీసీ మెటా పెరిగినప్పుడు దాన్ని తీసేయాలి అంతే. ఆ 1,00,000 పీవీసీ మెటాని మనం స్టేకింగ్ లో పెట్టుకుంటే ఇంకొక 10 మందిని తీసుకొస్తే అవసరమైతే 5 months లోనో 4 months లోనో 3 months లోనో మనకు డబుల్ వస్తుంది అనేది కూడా లేదు సార్. ఆఖరికి నా టీంలో నేను ప్రతిరోజు కూడా ఇంచుమించుగా నా రెండు మెయిన్ వ్యాలెట్లు ఉన్నాయి సార్. ఒక దానిలో 100 వస్తుంది రిఫరల్ ద్వారా, ఒక దానిలో 66 వస్తుంది సార్ రిఫరల్ ద్వారా. ఎవ్రీడే. ఎస్ సార్, ఎవ్రీడే. అరే బాబు ఇలా ఉంటదిరా బాబు. నేను ఆ వ్యాలెట్స్ లో 10,000 చేశాను సార్ నేను, అది కూడా చూపించాను సార్, అయినా సరే వాళ్ళ మనసు మారలేదండి. అంటే ఇదంతా ఒక రకమైన సోదిలాగా అనిపించవచ్చు సార్ చాలా మందికి ఇక్కడ. కాకపోతే ఒక యూనిటీగా వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పటికైనా సరే కొంతమంది తెలుసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నాను సార్ నేను. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే సార్, మనం ఒక 1000తో అయినా సరే 5,000తో అయినా సరే ట్రైల్ అయ్యింది ఇప్పటికైనా సరే. ఆ వ్యాలెట్ లో ఉండటం వల్ల రేట్ ఇంక్రీజ్ అయితే అమ్ముకుంటారు, అది అక్కడితో అయిపోద్ది. రేపు పొద్దున్న ఇవాళ 1,00,000 పీవీసీ మెటాలని ఒకవేళ ₹2 అయిందో ₹3 అయిందో ₹5 అయింది పోని అనుకుందాం సార్, 5 లక్షలకు అమ్ముకున్నారు, అది అక్కడితో అయిపోయింది సార్. తర్వాత మళ్ళీ కొనాలంటే మీరు 6 లక్షలు పెట్టాలి కదా. అవును సార్, అవును సార్. మళ్ళీ ఒక పైసా ₹1 పెరిగినా సరే. అదే మీరు స్టేకింగ్ లోకి వచ్చారనుకోండి, స్టేకింగ్ లోకి వచ్చినప్పుడు అది ₹10 అయినప్పుడు మీరు 500 అమ్ముకోవచ్చు బయటకు తీసుకుని సార్. అది ₹100 అయినప్పుడు 500 అమ్ముకోవచ్చు, అది ₹1000 అయినప్పుడు 500 అమ్ముకోవచ్చు సార్. అప్పుడే 5 లక్షలు వస్తున్నాయి కదా. అప్పుడు మీ పీవీసీ మాట అన్ని అమ్మినా సరే లక్షలో 10,000 కూడా అమ్మరు మీరు. అంటే ఇలాంటి అవకాశాన్ని రాబోయే రోజుల్లో మనకి పీవీసీ మెటా సిస్టమ్ ఇవ్వటానికే మనం స్టేకింగ్ లో తీసుకొచ్చింది, మనల్ని ఒక రకంగా చెప్పి బంధించిందనే చెప్తున్నాను సార్ నేను. మార్నింగ్ కూడా ఇదే మాట చెప్పాను సార్, మన రిచ్ భారత్లో కూడా ఇదే మాట అన్నాను సార్ నేను. ₹1,000 ఉన్నా సరే పెట్టుకోండి, ₹1,000 ఉన్నా సరే పెట్టుకోండి, రండి దీనిలోకి రండి. లక్షలు అవసరం లేదు సార్. ఇందాక సార్ చెప్పారు, సామాన్యుడి కోసమే, అట్టడుగు వర్గాల కోసమే, మన కోసమే వచ్చింది పీవీసీ మెటా. కోటీశ్వరుడు ఎన్నో వ్యాపారాలు చేస్తాడు సార్, కాకపోతే కోటీశ్వరుడు చేసేటువంటి వ్యాపారానికి ధీటుగా మనకి పీవీసీ మెటా ఉంది సార్, ₹1,000 పెట్టుబడితో. అవును సార్, అవును సార్. ఎస్ సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ పార్ట్నర్స్, పీవీసీ మెటా బిలియనియర్స్, మిలియనియర్స్, అలాగే పెరలవైన్ ఫ్యామిలీ మెంబర్స్. పెరలవైన్ ఫ్యామిలీ మెంబర్స్ అని ఎందుకు సంబోధిస్తున్నానంటే, పెరలవైన్ లో మనందరం ఫ్యామిలీ మెంబర్సే, కాదు మిలియనియర్స్ బిలియనియర్స్ మీరు కాలేరు. పీవీసీ మెటాలోకి వస్తేనే మీరు మిలియనియర్స్ బిలియనియర్స్. సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి, పీవీసీ మెటాలో సీట్ ఫండింగ్ చేసుకుని మీ కింద ఉన్నటువంటి, మీ ద్వారా వచ్చినటువంటి, మీ అండర్లో ఉన్నటువంటి జట్టుని దీనిలో తీసుకురండి. పీవీసీ మెటా యొక్క సిస్టమ్ కి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాము. అలాగే మీరు రాకపోయారు అనుకోండి, ఒకవేళ మనం నుంచున్న చెట్టు, మనం కూర్చున్న కొమ్మని మనని నరుకున్నట్టు ఉంటుందనేది ఈ సభాముఖంగా ఈ యొక్క మీటింగ్ ద్వారా మీ అందరికీ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ సీనియర్స్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్ షేరింగ్. ఎందుకంటే మీ టీమ్ కి వర్క్ అన్ని చేయని పర్సన్స్ కి చేయాలని చాలా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, చంద్రశేఖర్ సార్. వెల్కమ్. సిఎస్ శ్రీనివాసరావు సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే నేను ఇది కూడా చెప్పాను, ఇంతకు ముందే చెప్పాను నేను. ఎందుకంటే హోల్డింగ్ చేసేది దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు సార్. హోల్డింగ్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది, కానీ అది చాలా తాత్కాలికంగా ఉంటుంది. నీటి మీద ఉన్న బుడగలాగే ఉంటది అది. ఇప్పుడు హోల్డింగ్ అనేది మీ బీరువాలో ₹1,00,000 పెడితే, ఇప్పుడు ఈ రోజు పెడితే సంవత్సరం తర్వాత కూడా 1,00,000 ఉంటది, 2 లక్షలు అయితే అవ్వదు. మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా విలువని పెట్టుబడిగా, ఇప్పుడు జరిగేటువంటి ట్రెండ్ కు అనుసరించి నడవాలి మనం. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసి క్రిప్టోలోనో, లేక షేర్ మార్కెట్ లోనో, స్టాక్ మార్కెట్ ఎక్కడ చేసుకుంటావు, ఇన్వెస్ట్మెంట్ పెట్టు, డబ్బుతో సంపాదించు అనే ట్రెండ్ లో మనం వెళ్తున్నాం. నువ్వు హోల్డింగ్ చేసుకున్నావు, 1,00,000 పీవీసీ మెటా, 2 లక్షలు 5 లక్షలు పెట్టుకున్నావు. 1 సంవత్సరం తర్వాత లేకపోతే 2 సంవత్సరాల తర్వాత కూడా నీ దగ్గర ఉంటే 1,00,000 పీవీసీ మెటానే విలువ పెరుగుతుంది. 1,00,000 పీవీసీ మెటా కంటే ఒక్క పీవీసీ మెటా కూడా నీ దగ్గర ఉండదు, గుర్తుపెట్టుకో. 1,00,000 పీవీసీ మెటా తప్ప ఒక్క పీవీసీ మెటా దగ్గర ఉండదు.
ఆ లక్ష పీవీసీ మెటాన్ని 2 లక్షలు ఎలా చేయాలనేది సిస్టమ్ మన దగ్గర ముందు వచ్చింది. ఎస్ 2 సార్. లక్షలు ఎలా చేసుకోవాలి, ఉన్న పీవీసీ మెటతో, ఉన్న డబ్బుతో, ఉన్న ఆస్తితో ఇంకో ఆస్తిని ఎలా ఎలా దాన్ని డబుల్ ఎలా చేసుకోవాలనే సోర్స్ ఒకటి వచ్చింది. దాన్ని యూజ్ చేసుకోవాలి కదా. తెలివైన వాడు ఆ పని చేస్తాడు కదా. ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు హోల్డింగ్ చేసిన వాళ్ళు తెలివైన వాళ్ళ, సీడ్ ఫండింగ్ చేసుకొని దాన్ని డబుల్ చేసుకుంటూ ఉంటే తెలివైన వాళ్ళు ఆలోచించుకోండి. ఒకవేళ ఇది మంచిదే కాదని చెప్పట్లా, మీరు మంచిదని నమ్మి ఒకవేళ $5కి నీ దశ బాగుండి $5, $10 అయిపోయింది అనుకుందాం. ఖచ్చితంగా నీ మనసులో అరే ఏదో ఒకటి పర్చేజ్ చేద్దాం, ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాషింగ్ మిషన్ అనుకోండి, $5 $10 అన్నప్పుడు ఒక 10 పీవీసీ మెటాలు అలా పడేస్తే మీరు యూఎస్డీగా మార్చేస్తే ఒక వాషింగ్ మిషన్ వచ్చేస్తుంది, చిటికలో సెకండ్ లో వస్తుంది. ఇలాంటి వీక్ మైండ్ సెట్ మీకు వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న పీవీసీ మెట ఖర్చు అవుతుంది. పెద్ద పెద్ద వీక్నెస్ పడినప్పుడు, జరగదాన్ని అవసరాలు ఏర్పడినప్పుడు టోటల్ గా క్లోజ్ అవుతుంది మీ అసెట్. టోటల్ గా అక్కడ రీఇన్వెస్ట్మెంట్ ఉండదు. అది పెరిగేటువంటి అవకాశం లేదు. పడిపోయే ఛాన్సే ఉంటది, పోగొట్టుకునే ఛాన్సే ఉంటది, ఖర్చు పెట్టుకునే ఛాన్సే ఉంటది తప్ప తిరిగి దాన్ని సంపాదించుకునే పొజిషన్ లో ఉండలేం. ఎందుకంటే అప్పటికి $5 అంటే నువ్వు పెట్టాలంటే మళ్ళా సార్ చెప్పినట్లు నువ్వు ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సో డబ్బుతో ఎలా సంపాదించాలో నేర్చుకోవాలి, ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. దాన్ని చేసుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటది. ఊరికే రావు సార్, ఊరికే రావు. ఈరోజు బిలియనీరు ఒక మన కళ్ళ ముందర కనిపిస్తున్నాడు. ధీరుభాయ్ ముఖేష్ అంబానీ అనుకుందాం. ముఖేష్ అంబానీ ఊరికేనే బిలియనీర్ అయిపోయాడా? అవలేదు సార్. ముందు తరం ఏదైతే చేశాడో ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ ఏం చేశాడు, వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు, పెట్రోల్ బంక్ లో పనిచేశాడు. ఆయన తీసుకున్న డెసిషన్స్, ఆయన తీసుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ప్లానింగ్ కానీ ఆయన ఇంప్లిమెంట్ చేస్తే ఈ రోజు ముఖేష్ అంబానీ చాలా దర్జాగా మల్టీ బిలియనర్ ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు. సో ముందు తరం ఏదైతే అవలంబిస్తుందో నీ వెనకాటి తరం వారికి అది నువ్వు వారసత్వంగా ఒక సంపదగా వాళ్ళకి అందజేస్తావు. నీ తర్వాత తరం బాగుండాలంటే నీ తరం ప్రజెంట్ నువ్వు బాగుండాలి. నువ్వు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ఆర్థిక పరంగా ప్రతి నిర్ణయం నీ భవిష్యత్తు తరం. సార్ ధీరుభాయ్ అంబానీ ముఖేష్ అంబానీ భవిష్యత్తును ఎలా నిర్ణయించాడో నీ బిడ్డల యొక్క భవిష్యత్తును నువ్వే నిర్ణయిస్తావు, నువ్వే నిర్ణయించాలి. నీ బాధ్యత అది. నువ్వు తప్ప ఎవరు నిర్ణయించరు. వేరే బయటోడు వచ్చి నీ బిడ్డను పోషిస్తాడా, నీ బిడ్డల గురించి కేర్ తీసుకుంటాడా? ఎవరు తీసుకోవాలి కేర్? నువ్వే తీసుకోవాలి, బాధ్యత నువ్వే తీసుకోవాలి. బాధ్యత తీసుకోవాలి. తీసుకుంటే ఆ రోజు ధీరుభాయ్ అంబానీ అంతగా కష్టపడి బిజినెస్ ఇంప్లిమెంట్ చేసుకున్నాడు, డెవలప్మెంట్ చేసుకున్నాడు కాబట్టి ముఖేష్ అంబానీ ఈ పొజిషన్ లో ఉన్నాడు. నువ్వు ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని నీ ఆస్తిని డెవలప్మెంట్ చేసుకుంటే రేపు నీ బిడ్డ ఉన్నత స్థితిలో ఉంటాడు. అర్థం చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్. అందరూ నిజంగా ఎక్సలెంట్ గా షేర్ చేసుకుంటున్నారు. సార్ చెప్పింది కూడా ఎవరైనా కానీ ఫాలో అవ్వాలి సార్. ఎందుకంటే ఒక అప్లైనర్ అనేది ఏదైనా సరే ఒక టీమ్ కి చెప్పారంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి చెప్తారు సార్. అది కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని ఫాలో అప్ అవుతే కనుక ఫ్యూచర్ లో ఏదైనా సరే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. యోగానంద్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ యోగానంద్ సార్. వెల్కమ్ సార్ యోగానంద్ సార్. మీకు హ్యాండ్ రైజ్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. వెల్కమ్. ఇందాక మనకి శాంతిరామ్ సార్ కూడా హ్యాండ్ రైజ్ చేశారు సార్. సీతారాం సార్. సార్ ఇందాక మీరు హ్యాండ్ రైజ్ చేశారు సీతారాం సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను ఆల్రెడీ. మీరు ఏమన్నా షేర్ చేసుకోవాలంటే రండి. వెల్కమ్. సూపర్ సార్, సూపర్. ఈ రోజు అయితే మన
మెటా పాన్ క్యాప్ మార్కెట్ లో చూస్తున్నా గానీ ఇందులో చూస్తుంటే కనుక మొత్తం అన్ని అప్ ట్రెండ్ మొత్తం క్యాండిల్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ నిజంగా. వావ్, సూపర్ సూపర్. పొద్దున్న నిద్ర లేసేసరికి వేరే లెవెల్లో ఉంటుంది సార్. ఇంకో ఫిగర్ అవును కనిపిస్తుంది. అవును సార్, అవును సార్, ఆ, హ్యాపీగా ఉంది ఎవరు సార్. డెవలప్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని చిన్న తగ్గుతుంది పెరుగుతుంది, ఎక్కువ తగ్గుతూ అవును ఎక్కువ. సార్. సార్ క్రిప్టో అనేది అప్ అండ్ డౌన్ అవుతేనే అది జెన్యూన్ కాయిన్ సార్. కొంతమంది అది అంటారు ఒకే లెవెల్లో పెరగదు. పెరగడమే ఉండదు, పెరగడమే ఉండదు, తగ్గుతుంది అప్ అండ్ డౌన్ పెరుగుతుంది. అనేది కామన్. సార్ ఎవరైతే సిస్టమ్ లో ఉన్నారో వాళ్ళకి పెరిగినా తరిగినా బాధలు వేస్తారు. ఎందుకంటే వాళ్ళ స్టేకింగ్ లో ఉన్నాయి, వాళ్ళకి పెరిగినా తరిగినా వాళ్ళకి వచ్చే కాయిన్స్ అయితే లోపల రిలీజ్ అవుతానే ఉంటాయి, తిప్పి పెట్టుకుంటానే ఉంటారు. ఇప్పుడు భయం వల్ల అవును సార్, పెరిగినా తరిగినా సరే బయట ఎవరైతే ఉన్నారో హోల్డ్ చేసుకుని ఉన్నారో అదేదో 10 రూపాయలు అయిపోతుంది, లేదంటే 100 రూపాయలు అయిపోతుంది, 1000 రూపాయలు $10 అయిపోతుంది అనుకున్నారు. వాళ్ళు భయపడాలి కానీ మనకు భయం ఎందుకు సార్? సిస్టమ్ తో ఎస్ మనం సార్, లాంగ్ టర్మ్ జర్నీ చేద్దామని నిర్ణయించుకున్నాం సార్. ఆ లాంగ్ టర్మ్ లోనే మన కాన్సెప్ట్ అందరం ఉన్నాం సార్. సీడ్ దాని ఫండింగ్ భయం చేయకుండా అవ్వదు. టోకెన్ ఫార్మింగ్ చేయకుండా బయట హోల్డింగ్ చేసుకున్న వాళ్ళు వన్ డే జీరో అవుతారు సార్. 100% సార్, 100% సార్. అవును, ఏదో ఒక రోజున వాళ్ళు మీరు అన్నట్టుగా ఎంత వాషింగ్ మిషన్ కో లేదా ఇంకే అవసరానికో లేదా అట్లీస్ట్ ఏదైనా మీరు అన్నట్టుగా పెద్ద అవసరం ఏమైనా వచ్చింది అనుకోండి సార్, బెదిరింగ్ ఇది కనపడతా ఉంటది, తప్పమని తీస్తారు, దానిలో పెడతారు, ఆ రోజుతో క్లోజ్. అంతే. ఎందుకంటే మనకి ఈ యొక్క సీడ్ ఫండింగ్ కానివ్వండి, టోకెన్ ఫార్మింగ్ కానివ్వండి సార్, ఇంత మునుపు మనకు ఒకసారి చెప్తా ఉండేవాళ్ళు సార్, రెగ్యులర్ గా ఇదే మాట అంటా ఉండే, మన పెరట్లో ఉన్నటువంటి మామిడి చెట్టు, మన పెరట్లో ఉన్నటువంటి కొబ్బరి చెట్టు, మన పెరట్లో ఉన్నటువంటి ఫలాల చెట్టు, టోకెన్ ఫార్మింగ్ కానివ్వండి, సీడ్ ఫండింగ్ కానివ్వండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాని నుంచి కోసుకుని ఆ రోజుకి అవసరం తీర్చుకోవచ్చు మనం. అది అక్కడ పెరుగుతానే ఉంటది, నీ అవసరాలు తీరుతానే ఉంటాయి అవును సార్, అవును సార్. సార్. నిజంగా చాలా సార్, మంది ఇంకా నిజంగా చాలా మంది సీనియర్లు, మన సీనియర్లు అదైతే ఇంకా చాలా మంది రావాలి సార్. మనకు ఒకసారి సార్ ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్, నిజంగా ఎక్సలెంట్ సార్. నిజంగా అది మాత్రం అర్థం ఎస్ సార్. చేసుకున్న పర్సన్స్ కు మొత్తం అందరికి బాగా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అందులో ఉన్నంతసేపు మనకి ఏంటంటే ఎంత ఖర్చు పెట్టుకున్నా ఏదైనా సరే పెరుగుతూ ఉంటది కాబట్టి మనకి నో ప్రాబ్లం సార్. అది యూటిలైజ్ అవును సార్. చేసుకున్నా కానీ నో ప్రాబ్లం అను. ఎస్ సార్, సూపర్ సార్. నేను నిజంగా మొన్న ఒక మీటింగ్ లో అన్నాను సార్, నేను ఒక 100 ఎకరాల పొలం ఉన్న ఆసామి, దీనిలో ఒక 10,000 టోకెన్స్ ఉన్నటువంటి పీవీసీ మెటా హోల్డర్, ఇద్దరు ఈక్వలే సార్. ఎస్ ఏదో సార్, ఒక ఎస్ సార్. టైంలో ఈ పీవీసీ మెటా, ఈ 10,000 పీవీసీ మెటా ఉన్నటువంటి హోల్డరే రైజ్ అవుతాడు సార్. చాలా రాబోయే సింపుల్ కాలం మొత్తం సార్. మనం అనుకున్నాం సార్, ఇందాక మనం అనుకున్నాం సార్, రాబోయే కాలం మొత్తం కూడా క్రిప్టో. సార్ ఒక మాట అన్నారు సార్, మనిషి సంపాదించి మనిషి కష్టపడి పక్కన వెయ్యాలి అని అంటే అది జరగని పని సార్. ఈ రోజుల్లో డబ్బును సంపాదించాలి సార్. డబ్బును సంపాదిస్తేనే ₹1 జమ అవుతుంది సార్ ఇవాళ. అది ఆ డబ్బు సంపాదించడం ఎలా అనేది ఈ 2 సంవత్సరాలు బట్టి క్రిప్టో అంటే ఏంటో తెలవని మనందరికీ సార్. అంటే దీనిలో సీనియర్స్ ఉండొచ్చు, మనందరం ఒక ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి అలా మాట్లాడుతున్నాను సార్. నేను క్రిప్టో అంటే ఏంటో తెలవని మనకి, డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచన దగ్గరే ఉన్నటువంటి మనకి ఎలా అనేది సిస్టమ్ నేర్పేసింది సార్ మనకి. ఎస్ సార్, అవునా కదా సార్? ఎగ్జాక్ట్లీ ఎస్ సార్. దాన్ని తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, ఈ రేట్ ఫ్లెక్సిబుల్ అనేది అలా సంబంధం లేదు సార్. అసలు కాయ లోపల కాయ అంటే అక్ష తెలుగులో చెప్తున్నాను సార్ నేను, రూపాయి కాయిన్ కి కాయిన్ అవుతుందా లేదా, ఎప్పుడన్నా అవసరం ఉంది సిస్టమ్ ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో కరెక్ట్ టైంకి రిలీజ్ చేస్తుంది సార్. మనకి తీసుకుంటున్నాం సార్, హ్యాపీ. మొన్న ఒక మీటింగ్ లో ఒక సహోదరుడు అడిగాడు సార్ నన్ను, ఆయన ఒక 4 lakhs వరకు పెట్టాడు సార్. 4 lakhs వరకు పెట్టినప్పుడు, బ్రదర్ ఎవ్రీ మంత్ మనకు ఒక 8,000 రూపాయలు వచ్చేస్తాయి అన్నావు కదా అన్నాడు. 8,000 ఏంటి బ్రదర్, నీకు ఇంకా ఎక్కువ వస్తుంది కదా సార్. ఒక రకంగా 6,000 పీవీసీ మాట బయటకు వస్తాయి సార్ 1 lakh పెడితే, అంతేనా సార్? మంత్లీ సీడ్ ఫండింగ్ లో సార్. ఎస్ సార్, మంత్లీ సార్, మంత్లీ. సార్ బ్రదర్ మీరు ఆల్రెడీ తీసుకుంటున్నారు, రీస్టేకింగ్ చేసుకుంటున్నారు కదా మీరు. అంటే ఆయనకే 2 పీవీసీ మాట కట్ అవుతాయి అనేది నాకు కూడా తెలియదు సార్. అప్పుడు సార్ని అడిగితే చెప్పారు, ఇది 5% ఛార్జెస్ కూడా పడుతున్నాయి అని చెప్పి లోపల సార్. అట్లా
మనకు దీనిలో డబ్బును సంపాదించే అవకాశం దీనిలో మనకు ఉంది సార్. అది అందరూ కూడా ఒక్కసారి ఈ ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా తెలుసుకుని రూపాయికి రూపాయి సంపాదించుకునే అవకాశం దీనిలోనే ఉంది సార్. ఇంకొంచెం మీరు కష్టపడ్డారనుకోండి, సంవత్సరంలోనే రూపాయికి 10 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది సార్. వీటితో పాటు మనం ఈ కాయిన్ ఇంక్రీజ్ చేసుకోవడమే కాకుండా రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి సార్, మన అదృష్టం బాగుండి 1000 రెట్లు తీసుకోవచ్చు సార్. ఇక ఊహించలేం సార్ అది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక చిన్న మాట, ఇప్పుడు మీరు హోల్డర్స్ కన్నా కూడా సీడ్ ఫండింగ్ లో గమ్మత్ ఏంటంటే సార్, ఇప్పుడు 25,000 పీవీసీ మెటా లిమిట్ పెట్టింది కదా సిస్టమ్. 25,000 పీవీసీ మెటా ఎవరైతే సీడ్ ఫండింగ్ చేసుకున్నారో, హోల్డింగ్ చేసుకోకుండా, ఇప్పుడైనా కళ్ళు తెరవండి దయచేసి. సీడ్ ఫండింగ్ లో మీరు 25,000 కానీ మీరు చేసుకోగలిగితే ప్రతిరోజు మీకు 40 పీవీసీ మెటా వస్తాయి. 40 పీవీసీ మెటాతో ఒకవేళ రేటు పెరిగినప్పుడు 40 పీవీసీ మెటాలు మీకు అవసరం వచ్చింది, మీరు వాడుకున్నారు, అయిపోయినాయి. రేపు పొద్దున 6 మళ్ళీ 40 పీవీసీ మెటలు మీ వ్యాలెట్లో ఉంటాయి సార్, అది గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ మీరు రెడీగా మీకు వాడుకోవడానికి రెడీగా సిద్ధపడి ఉంటాయి పీవీసీ మెటాలు. అవి కూడా వాడేసుకున్న మళ్ళా మరుసటి రోజు ఉంటాయి. ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్ ప్లానింగ్ ఇది. హోల్డింగ్ చేసుకుంటే హోల్డింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓన్లీ, ఒకే ఒక సోర్స్ ఉంది. మీరు అమ్ముకోవాలంతే. ఒక పని ఉంది, హోల్డింగ్ చేసుకున్న వాళ్ళు రేట్ ఫ్లక్చువేషన్ యూజ్ చేసుకోవచ్చు, కానీ జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఉన్న రేటు పెరిగినప్పుడు దాన్ని టోటల్ గా యూజిటీగా మార్చుకొని, ఎప్పుడైతే పీవీసీ మీటర్ రేటు తగ్గుతుందో వెంటనే మళ్ళీ బయింగ్ జరగాలి. మీ దగ్గర 10,000 పీవీసీ మీటర్ ఉంటే రేటు హైలో ఉన్నప్పుడు, పీవీసీ మీటర్ రేట్ హైలో ఉన్నప్పుడు యూజిటీగా చేంజ్ చేసేయండి. రేట్ డౌన్ అవుతుందా అని మీరు వెయిట్ చేయాలి, ఈగర్గా వెయిట్ చేస్తుండాలి. డౌన్ అయినప్పుడు ఆ ఉన్నటువంటి యూజిటీతో మళ్ళీ మీరు పీవీసీ మీటర్ మీరు బై చేయాల్సి ఉంటుంది, కేర్ఫుల్ గా చేయాల్సి ఉంటుంది. చేసుకుని ఇట్లా కూడా మీరు డబ్బును సంపాదించుకోవచ్చు. పీవీసీ మీటర్ హోల్డింగ్ లో పెట్టుకున్నటువంటి వాళ్ళు, బయట ఉన్నటువంటి ఈ వేల్స్ అంటారు చూసారా, వాళ్ళు కూడా అదే చేస్తారు. పీవీసీ మెటాని ఏ క్రిప్టోనైనా కూడా వేల్స్ ఏం చేస్తారంటే తక్కువ ప్రైజ్ లో చాలా కోట్ల రూపాయల విలువ కల క్రిప్టోని కొనేస్తారు వాళ్ళు. రేటు పెరిగినప్పుడు ఎక్దమ్ ఆ కోట్ల రూపాయల విలువ గల క్రిప్టోని సెల్ చేసేస్తారు. పెరిగిన రేటుని తిరిగి మళ్ళా పతానికి పడేస్తారు, డౌన్ చేస్తారు. మళ్ళీ అక్కడ నుంచి క్రిప్టో మళ్ళా డెవలప్ అవుతుంది. అక్కడ డౌన్ చేసి అక్కడే మళ్ళీ ఇంకో కొనేటువంటి ఛాన్స్ వాళ్ళే తెచ్చుకుంటారు, వేల్స్ అనేటువంటి వాళ్ళు. అది చాలా విషయాలు ఉన్నాయి క్రిప్టోలో, ఎట్లా మనం అసెట్స్ ని పెంచుకోవాలన్నది. కానీ సేఫ్ పొజిషన్ లో అంటే పీవీసీ మీద .iv మీ అసెట్ ని తీసుకోవడం వల్ల చాలా సేఫ్ గా ఉంటుంది. 100 to 200% మీ అసెట్ అనేది సేఫ్, సెక్యూరిటీ బాగుంటుంది. మీ అసెట్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే అవుతుంది. ఇది మనం కాంపౌండింగ్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాంపౌండింగ్ వన్ ఆఫ్ ద కీ బిలియనీర్, మల్టీ బిలియనీర్ అవడానికి ఒక మంచి కీ. అది చేసుకునేటువంటి అవకాశం ఎవరికి ఉంటుందంటే పీవీసీ మీద .iv ఉన్న వాళ్ళకే ఉంది కాంపౌండింగ్ చేసుకునే అవకాశం. హోల్డర్స్ అది కోల్పోతారు, ఆ అవకాశం మీకు లేదు. మీ దగ్గర ఉన్నటువంటి హోల్డింగ్ లో ఉన్నటువంటి 1,00,000 పీవీసీ మెటాతోనే మీ జీవనం, అంతకుమించి ఏం లేదు. అర్థం చేసుకొని ఏదైతే సిస్టమ్ ఇచ్చిందో దాన్ని ఫాలో అవుతుంది. సిస్టమ్ ని ఫాలో అయితే, సిస్టమ్ ని అంటు పెట్టుకొని సిస్టమ్ తో పాటు నడిస్తే, సిస్టమ్ ఏదైతే చెప్పిందో అది ఖచ్చితంగా చేస్తుంది. నీ అంతటి నువ్వు సొంత తెలివితో చేసుకుంటానంటే అది నీ యొక్క ఆలోచన మేరకే జరుగుతుంది. నీ యొక్క డెవలప్మెంట్ అన్నది, నీ యొక్క ఇది అన్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇంకా రండి సార్, వెల్కమ్. మన రాజేష్ సార్ వచ్చినట్టున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ సార్. Yes, thank you. Good morning. వెల్కమ్ సార్, రాజేష్ సార్, వెల్కమ్. సూపర్ సార్, సూపర్. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా నేను బిజీ ఉన్నాను కానీ ఓకే. ఓకే సార్, 2 minutes సార్, 2 minutes మీరు మీ వాయిస్ వినాలి. గుడ్ మార్నింగ్ సార్, మాలతి రాజేష్ సార్.
గుడ్ మార్నింగ్ నిజంగా సార్. అందరు ఇప్పుడు హ్యాపీ ఫీలింగ్స్ లో ఉన్నారు సార్. నిజంగా 2 minutes మీరు షేర్ చేసుకోండి, తర్వాత మేము కంటిన్యూ చేస్తాం. ఎస్ ఎనీ టైం సో చూడండి, మనకి ఒక 10వ తారీఖు ఒక వారం రోజులు అని అనుకున్నామా లేదా? సో మంచి అవును సార్, శుభశకనం అవును వస్తూ సార్. ఉంటాయి. సో ఎనీవే కొంతమంది ఇప్పటికి కూడా ఇంకా విత్డ్రావల్ క్లోజ్ ఉందనే బాధపడడంలో నేను చూస్తున్నాను. అంటే నీకు ఇచ్చిన దాన్ని ఆస్వాదించకుండా లేని దాన్ని గుర్తు తెచ్చుకోవడం అంటారు దీన్ని. బెటర్ ఏంటంటే, మనకు కొంతమంది అడుగుతారు ఏంటంటే దానికి దీనికి పొంతన ఏంటి, పెరగడానికి పీవీసీ మీటర్ రేట్ పెరగడానికి విత్డ్రావల్ ఇవ్వడానికి. అది లెజెండ్ పర్సన్ అడగడు. పీవీసీ మీటర్ క్రిప్టోని అర్థం చేసుకున్న పర్సన్, క్రిప్టో అంటే ఏంటి అని అర్థం చేసుకునే పర్సన్ అడగడు ఆ విధంగా. సో మీరు ఓకే, నేను ఒక మధ్యలో మీకు ఒక వాయిస్ మెసేజా లేకపోతే టెక్స్ట్ మెసేజ్ ఇచ్చాను, తక్కువతో మీరు బై చేసిన వాళ్ళు మీ యొక్క బెనిఫిట్ బుక్ చేసుకోండి అని చెప్పాను. అంటే ఏంటి? సో మనకు 00, 0.00 అండ్ 69 ఐ థింక్ 7 కూడా మనం కొనుక్కున్నాం. సో ఇప్పుడు 0.0 అంటే ఒక 0 పోయింది పక్కకి, ఒక 0 ఎగిరిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నీకు నీ ప్రాఫిట్ నువ్వు బుక్ చేసుకోవచ్చు. బట్ మేము అయితే నిన్ను ఇక్కడ బుక్ చేసుకోమని చెప్తాం. కరెక్ట్. అంటే బుక్ చేసుకోవడం అంటే మీ యొక్క ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అంటే సేల్ చేసుకోవడం మీ పీవీసీ మీటర్ అని అర్థం. బట్ ఏంటంటే అది ఏంటంటే మేము ఎందుకు బై చేసుకోండి అని చెప్తాం, సేల్ చేసుకోండి ఎందుకు చెప్పమంటే, సో ఈ రోజు ఒక 0 ఎగిరిపోయింది, రేపు పొద్దున ఇంకో 0 ఎగిరిపోతే అంటే ఇంకా మీ యొక్క ఎస్ సార్ అంతే కదా. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీరు లాస్ అవుతారు. సో దానివల్ల మీరు లాస్ అవుతారు. సో అందుకు అని చెప్పేసి మేము డూ బయింగ్ అని చెప్తాం కానీ డూ సేల్ అని చెప్పాం. అది నువ్వు ఆలోచించుకోవాలి. అది ఎవరైతే మీరు కొనుక్కున్నారో, ఎంత కొనుక్కున్నారో అది మీరు రాసి పెట్టుకుంటారు. నేను మనీ ఇంత కొనుక్కున్నాను, లేకపోతే నేను యూఎస్డి కొనుక్కున్నాను, సో నాకు ఇంత బెనిఫిట్ వస్తే నేను సేల్ చేస్తాను. దట్స్ ఇట్. సో మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము బుక్ చేసుకోమని చెప్పినా కూడా మీ ప్రాఫిట్ని యాజ్ యువర్ విష్. సో అక్కడ కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి మేము చెప్తే. బట్ మేము ఎందుకు బై చేసుకోమని చెప్తామంటే, బై చేసుకోవాలని చెప్తే అక్కడ కూడా బై చేసుకోవాలన్నా మీరు ఆలోచించుకోవాలి. దెన్ డబ్బులు ఉంటే బై చేసుకోండి. బట్ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పడం అంటే అర్థం ఏంటంటే మీరే చూసుకోవాలి దాన్ని. ఎప్పుడు సేల్ చేయాలి దాన్ని, అంటే నేను ప్రాఫిట్ తీసుకోవాలి కదా. మరి ఎనీ టైము మరి మీరు అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారు, సార్ మనీ పెట్టుకుంటూ పోవమా అని. అంటే ఇది నేను కనెక్టివ్ వ్యాల్యూ ఉన్న వాళ్ళకి నేను మాట్లాడుతున్నాను. ఇంటర్నల్లీ అది ఓకే, దట్స్ అదర్ థింగ్, అది వేరే విషయం. ఇప్పుడు అసలు మీరు మాట్లాడేది నేను ఒక 10 నిమిషాలు వచ్చి మీటింగ్కి, మరి పూర్తిగా అంటే నాకు డిస్టర్బ్లో ఉన్నాను కానీ కొంచెం నాకు అర్థమైంది. సో చూడండి, అంటే ఇందాక మన చంద్రశేఖర్ సార్ మాట్లాడినట్టున్నారు. ఇది మన ఏదైతే ఉందో విషయం ఏంటంటే, క్రిప్టో అనేది ఎలా ఉంటుంది అంటే, కొద్దిగా పెరగగానే మళ్ళీ వాళ్ళు అమ్మేస్తారు. అమ్మేయగానే మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ పడిపోతుంది. ప్రాబ్లం లేదు. క్రిప్టో అనేది ఆ విధంగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి మరి మనకి ఒక మంచి శుభతరుణం. సో ఎందుకంటే కొంతమందికి చెప్తున్నాను, ఇప్పటికి కూడా మీ ప్రాఫిట్ మీరు బుక్ చేస్తున్న వాళ్ళు బుక్ చేసుకోండి, తీసి పక్క పెట్టుకోండి. దెన్ ఏదైతే ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మీరు 100 యూఎస్డి పెట్టుకున్నారు 0.0069 సంథింగ్ 7 ఉన్నప్పుడు. సో మీరు ఇప్పుడు మీ యొక్క ప్రాఫిట్ని తీసుకోండి, లేదా 25% తీసుకోండి అనుకుంటే. ఏదో మీరు ఎదురు చూస్తున్నారో, ఇది నేను ఇది బిట్వీన్ టెంపరీగా నేను తాత్కాలికంగా నేను కొని పెట్టుకున్నాను, డబ్బులు అంటే పెరిగితే నేను తీసుకుంటాను అనే వాళ్ళు 25% తీసుకోండి. ఇప్పుడు అంటే పీవీసీని యూఎస్డిగా మార్చుకోండి. ఇక ఎంత తీసుకుంటారని మీ ఇష్టం, బట్ మేము చెప్పే 25% తీసుకోండి. సో ఎందుకంటే నీకు అయ్యో నేను మనీ పెడుతూనే ఉన్నాను, నాకు డబ్బులు రాలేవు అని ఒక ఇదిలో నుంచి నువ్వు బయటపడు, ఆ ఒక ఆలోచన నుంచి నువ్వు బయటపడు. అట్లా నీకు అలా ఉన్నప్పుడు అఫ్కోర్స్ రేపు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రేపని కాదు, మళ్ళీ కొంచెం తగ్గుతుంది కూడా. సో మళ్ళీ ఇంతకంటే ఎక్కువ పెరుగుతుంది. అంటే ఇది క్రిప్టో యొక్క థియరీ. క్రిప్టో అనేది ఇలాగే ఉంటుంది అనమాట. సో ఎప్పుడు పైకి పూర్తిగా పోతూనే ఉండదు, మొత్తం పడిపోతూనే ఉండదు. ఇప్పుడు మీరు
మన యొక్క ఆలోచన విధానం వేరు. మీరు డైరెక్ట్ అక్కడి నుంచి చూస్తున్నారు. నేను అప్పుడప్పుడు ఇక్కడ వింటుంటాను కొంతమంది మాట్లాడేది 13 నుంచి వెళ్ళి $1 వెళ్ళలేదు. సో ఎలాగైతే నిదానంగా వచ్చిందో అలాగే మళ్ళీ వెళ్తుంది అక్కడికి, కానీ నిదానంగా వెళ్తుంది. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. సో స్టార్టింగ్ మరి ఎవరేం మాట్లాడారో ఇంకా నేను వినలేదు కనుక నేను పూర్తిగా డీప్గా వెళ్ళట్లేదు. సో ఎనీవే కంటిన్యూ చేయండి, ఇంకొక 7 minutes మాత్రం ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నిజంగా థ్యాంక్ యూ సార్. ఈరోజు అందరూ హ్యాపీగానే ఎక్సలెంట్ గా షేర్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. రాజ్ సార్ మీకు టైం లేకపోయినా కానీ 2 minutes షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. మీ వాయిస్ వినాలని అందరూ కూడా అనుకుంటారు కాబట్టి దాని గురించి ఇన్వైట్ చేశాను సార్. మీరు ఆల్రెడీ చెప్పారు నేను బిజీగా ఉన్నానని, కానీ 2 minutes షేర్ చేసుకుంటారని ఇన్వైట్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. ఇంకా సార్ ఇందాక మనకి మీరు స్టేకింగ్ చేస్తా అన్నారు కదా, చెక్ చేసి మరి మళ్ళీ వస్తా అన్నారు, రాలేదు మరి సార్. మరి ఎస్ సార్, ఇప్పుడు మనకు సిస్టమ్ ఒక మంచి అవకాశం ఇచ్చింది అనుకుంటున్నాను సార్. శ్రీనివాసరావు సార్, సిహెచ్ శ్రీనివాసరావు సార్, సిస్టమ్ ఇప్పుడు మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినట్టే కదా సార్. మనకి విత్డ్రాల్ ఇప్పుడు ఏంటంటే విత్డ్రాల్ స్టాప్ చేసింది. ఆ ఫండ్ అనేది మీరు అలాగ హోల్డ్ చేసి పెట్టుకోకుండా మీరు ఆ రివార్డ్ అనేది మీరు స్టేకింగ్ చేసుకోండి, మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి అని చెప్పేసి ఒక ఆప్షన్ మనకి అది అయితే మనకి కంటిన్యూ చేసింది. ఎందుకంటే మన దగ్గర ఉన్న అసెట్స్ అనేది మనం పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది సార్. ఎందుకంటే మీరు రివార్డెడ్ లో వస్తుంది కదా, మనం ఎప్పుడైతే మళ్ళీ విత్డ్రాల్ ఇస్తుందో అప్పటి వరకు యూజ్ చేసుకుందామని హోల్డ్ చేసి పెట్టుకోవడం వలన మీరు లాస్ అవుతారు సార్ ఎవరైనా సరే. ఇప్పుడు ఆ ఫండ్ అనేది మీరు హోల్డ్ చేసుకోవడం కన్నా ఆ రివార్డెడ్ లో వచ్చింది. ఎప్పుడైతే మీకు 1000 పీస్ మెట్ అవుద్దో అప్పుడు స్టేకింగ్ చేసుకోండి, ఎప్పుడైతే 100 అవుద్దో అప్పుడు మీరు టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి. లేదంటే కనుక ఎర్లీ బర్డ్ కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటే కనుక ఎర్లీ బర్డ్ కి ఎలిజిబుల్ అవుతే ఇంకా ఎక్సలెంట్ సార్. నిజంగా ఇచ్చిన అవకాశాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే ఎప్పుడైతే విత్డ్రాల్ మనకి వస్తాయో అప్పుడు మీరు మళ్ళీ యూజ్ చేసుకోవడానికి బాగుంటది. ఈ ఫండ్ అనేది మనకు పెరుగుతా వెళ్తుంది అప్పటికి. ఈ యొక్క అవకాశం సార్ మనకి ఇచ్చిన ఆపర్చునిటీ అందరూ యూటిలైజ్ చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటదని నా ఉద్దేశం సార్. సార్ మీరేమంటారు సార్? మీ అందరికి మధ్యలో వచ్చాను, మీ అందరికి ఇంకొక విషయం కూడా చెప్తాను. చెప్పండి సార్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు విత్డ్రాల్ మీరు ఎప్పుడైతే 0.007 తో మీకు విత్డ్రాల్ వచ్చి ఉంటాయి కొన్ని, నాకు తెలిసి. ఎందుకంటే మీరు విత్డ్రాల్ పెట్టుకున్నప్పుడు ఆ విధంగా వచ్చి ఉంటాయి. సో దానికి ఇప్పుడు మీకు ఇది ఛాన్స్. అంటే మీరు దాన్ని ఉంచుకున్నట్టయితే, అంటే ఇప్పటిదాకా ఆ మెటాలు మీరు ఉంచుకున్నట్టయితే సరే సార్, ఫార్మింగ్ చేసుకోవడం చాలా ఎక్సలెంట్ అవకాశం. ఎస్, చూసారా ఇక్కడ. సో అన్నిటికీ సార్ పేషెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ పేషెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిదానికి నాకు కావాలి, ఇప్పుడే కావాలి, నాకు అప్పుడే కావాలి అంటే కుదరదు. సో ఇక్కడ మనము ఇంతకుముందు చెప్పుకున్నాం. సో మనం ఇక్కడ కొంచెం ఓపిక పడితే ఈ మెటాలను కూడా మనకు రేట్ ఇప్పుడు అనుకునేది రాలేదు, లేదంటే కొంతమంది ప్రైస్ ఎక్కున్నప్పుడు విత్డ్రాల్ లేదు, అలా అనుకోవచ్చు మీరు. ఇక్కడ మీ యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది మన పీవీసీ. మనం ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలా, ఏ విధంగా దాన్ని మోడిఫై చేసుకొని, ఏ విధంగా మనం ఏ టైంలో దాన్ని తీసేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తీసుకునే వాళ్ళకి, అర్జెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఏ విధంగా దాన్ని మనము టెంపరీగా దాన్ని అట్టి పెట్టుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అనేది ఇక్కడ చాలా చాలా ఆలోచించదగ్గ విషయం. ప్రతి ఒక్కరికి మీటింగ్ అటెండ్ అవ్వమనేది అందుకే. ఎందుకంటే ఒక్కరోజు 2 రోజులు మీటింగ్ వచ్చి కూడా మాట్లాడుతున్నారు, అయినా మేము ఇన్ఫర్మేషన్ అయినా మేము వాళ్ళకు ఒక మాట్లాడే అవకాశాన్ని ఇస్తున్నాం. కానీ ఎందుకు అంటే చెప్పలేం వాళ్ళకు ఏమి ఉందో అని చెప్పేసి. బట్ ఇక్కడ ఎక్కువ శాతం మీటింగ్ అటెండ్ అవ్వకుండా చాలా మంది అప్పుడే వచ్చి, లేదా ఒక 1 week లేకపోతే 2 days 3 days వచ్చి ఎక్కువ మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే మీకు ఎందుకు మాట్లాడుతున్నామో ఇక్కడ ఆ విషయాన్ని మీకు మీటింగ్ రమ్మని మేము ఎందుకు చెప్తామంటే మీకు ఒక అవగాహన వస్తుంది, ఏ విధంగా దీన్ని మనము తీసేయాలి, ఏ విధంగా ఎప్పుడు మనం దీన్ని లాస్ అవ్వకుండా మనం ఉండాలి, దాంతోపాటు మనము మన ప్రాఫిట్ బుక్ అవ్వాలి.
లాస్ కాకుండా, అంటే లాస్ అవ్వకపోతే లాస్ అవ్వకుండా ఉండడం వేరు, ప్రాఫిట్ బుక్ చేసుకోవడం వేరు. లాస్ అవ్వకుండా ఉండడం అనేది నీ పేషెన్స్, అంటే నీ ఓపిక, నువ్వు ఉండాలి, నిలబడాలి. ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఏంటి, లాభాన్ని తీసుకోవడం. సో ఈ రెండు విషయాలు మీకు అర్థం అవ్వాలి అంటే కంటిన్యూస్ ద మీటింగ్, మీరు మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఎప్పుడు కానీ లాస్ అవ్వలేదు, లాస్ కాదు. బట్ ఒక మెయిన్ టైం మాత్రం వేస్ట్ అయిన మాట, అంటే వేస్ట్ అంటే దాని అర్థం ఏంటి, టైం మాత్రం గడిచిన మాట వాస్తవమే. ఓకే, సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, కొంతమంది మీరు 0.00769 సంథింగ్ లో మీరు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కూడా ఇప్పుడు మీకు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు బెనిఫిట్ వస్తుంది సార్. ఇక్కడ ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీరు ఇందాక మీరు ఒక పాయింట్ మాట్లాడుతున్నారు, 100% అది ఇప్పుడు మీరు బయట ఏదైతే నిలబెట్టుకున్నారో, ఓకే, నీకు అత్యవసరం, కెన్ డూ విత్డ్రాల్, నువ్వు దాన్ని యూఎస్డిటీగా మార్చుకుంటావా, ఐఎన్ఆర్ గా మార్చుకుంటావా, యాజ్ యువర్ విష్. బట్ ఇంకా మిగతా వాళ్ళకి ఏంటంటే మనకు మంచి అవకాశం ఏంటంటే టోకెన్ స్టేకింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ అనేది, దాని మీద మీరు పెట్టుకోండి. సో మేము అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అట్లా అని చెప్పేసి మీరు డబ్బులు పెట్టమనంటే నాకు ఏదైనా మీ ప్రాఫిట్ వస్తుందంటే మనం పెట్టమని చెప్పినట్టు, బట్ మీ ద్వారా మాకు ఏం రాదు అంటే మాత్రం మేము మీ గురించి చెప్పినట్టు, ఇది అంటే ఏ విధంగా మీకు బెనిఫిట్ వస్తుంది అని చెప్పినట్టు, అంతే తప్ప పెట్టండి అంటే దాని అర్థం ఏంటి అంటే మీ నుంచి నాకేదో వస్తుంది, దాని అర్థం పెట్టండి అంటే. బట్ ఇక్కడ మీకు ఏ విధంగా ఇక మనీ అనేది ఎర్న్ అవుతుంది, ఏ విధంగా మీరు ముందుకెళ్ళగలరు అనేది మేము చెప్తున్నామంటే అది మీ గురించి, అంతే, మీ గురించి మాత్రమే, మా గురించి కాదు. ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళ గురించి, ఎవరైతే మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే సీడ్ ఫండింగ్ చేస్తున్నారో, ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటున్నారో, ఎవరైతే మీ కనెక్టెడ్ వ్యాలెట్ లో కొని పెట్టుకోవాలనుకుంటున్నారో, దాన్ని ఎప్పుడు మార్చుకోవాలనుకుంటున్నారో, అవన్నీ ఇక్కడ విషయాలు అనేది ఇక్కడ మేము చెప్తున్నాం, అంతే. ఒకటి, సో ఇది థింగ్స్. ఓకే, సో థ్యాంక్ యూ. ఇంకా 1 or 2 minutes మీద ఉంది, మాట్లాడి క్లోజ్ చేసింది సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ వెంకటేష్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సార్ నిజంగా సార్ చెప్పింది కూడా ఎక్సలెంట్ సార్. నిజంగా ఏదైనా సరే మనం, ఓకే, కేశవులు సార్, వెల్కమ్ సార్. కేశవులు సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్. సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నట్టున్నారు సార్. సీడ్ ఫండింగ్ చేయాలి కదా సార్. స్క్రీన్ షేర్ చేస్తున్నారు సార్. ఇక్కడ కావాలి కదా సార్ యూఎస్డిటీ, నాకైతే షో అవ్వట్లేదు. ఎవరికైనా షో అవుతుందా సార్? చెక్ చేయండి. బ్లర్ వస్తుంది సార్, నాకు రావట్లేదు సార్. రావట్లేదు కదా సార్, అంటే మరి లెఫ్ట్ అయ్యి వచ్చినట్టున్నారు కాబట్టి రావట్లేదు సార్. ఇప్పుడు కనబడుతుందా సార్? ఎవరికైనా షో అవుతుంది? లేదు సార్, షో అట్లా బ్లర్ వస్తుంది. ఓకే సార్, చేయండి, నో ప్రాబ్లం. మీరు ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి చేయండి. ఒకవేళ అవుతాయి కనుక చేసేయండి, నో ప్రాబ్లం. లైన్ లో నుంచి మీరు లెఫ్ట్ అయ్యి వచ్చారు కదా, దాని మూలన మాకు స్క్రీన్ అనేది షో అవ్వడం లేదు. ఇప్పుడు అవుతుందా సార్? లేదు సార్, అవ్వట్లేదు. ఓకే, హ్యాండిల్ చేస్తున్నారు చంద్రమోహన్ సార్ పేరు ప్రతాప్ సార్. ఇక్కడ మనం ఓకే సార్, కనిపిస్తుందా సార్? సార్ చెప్పండి సార్. వాలెట్ ఫార్మింగ్ లో ఉన్నాయి చేసుకోవడానికి ఆప్షన్ ఏమన్నా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, కంటిన్యూ సార్. మనకి సార్ చెప్తారు, చంద్రమోహన్ సార్ చెప్తారు, మీరు కంటిన్యూ అవ్వండి సార్. సార్ ఇక్కడ మనకు ఇవి అంటే వాలెట్ ఫార్మింగ్ లో ఉన్నాయి చేసుకోవడానికి వస్తుందా సార్ ఇప్పుడు మనకు? సార్ ఫార్మింగ్ లో ఉన్నాయి యూటిలైజ్ చేసుకోవడానికి లేదు సార్ ప్రెజెంట్. దానికి ఇంకా మీరు వెయిట్ చేయాలి సార్. ఓకేనా సార్? వాలెట్ ఫార్మింగ్ లో ఉన్నాయి, ఇప్పుడు యూజ్ చేయడానికి లేదు సార్. ఓన్లీ టోకెన్ ఫార్మింగ్ లో ఉన్నాయి చేసుకోవడానికి. టోకెన్ ఫార్మింగ్ రివార్డెడ్ లో ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదర్స్ కూడా అవుతున్నాయి కదా సార్ ఎట్లయినా?
అవుతున్నాయి సార్. అదర్ ఆప్షన్ కూడా ఉంది, నో ప్రాబ్లం. మీరు ఒక కాల్ చేయాలంటే అదర్ ఆప్షన్. స్లో ఆప్షన్ వస్తుంది సార్ నా దాంట్లో, తొందరగా ఓపెన్ కావట్లేదు. ఒకసారి కామన్ సార్, అది ఇంకేం కాదులేండి. మీరు మీటింగ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. చూశాను సార్, చూశాను, వచ్చిండే మళ్ళీ స్పీడ్ రాలేదు, మెల్లె స్లోనే వచ్చింది. సార్ మీరు మార్నింగ్ నుంచి డేటా యూజ్ చేస్తుంటారు కదా సార్, ఆ, దాని మూలన డేటా మీకు కంప్లీట్ గా, అంటే ఈ రోజు వాడాల్సిన డేటా కంప్లీట్ అయిపోయినా గానీ మీకు ఏమవుద్దంటే నెట్వర్క్ అనేది చాలా స్లోగా ఉంటది మనకి అవుద్ది. మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మీరు ఓపెన్ చేసినప్పుడు మీరు చూసారంటే అప్పుడు స్పీడ్ ఉంటది డేటా అనేది, అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ 12 తర్వాత వస్తుంది కాబట్టి డేటా మీకు అప్పుడు మళ్ళీ మీరు యూటిలైజ్ చేయడానికి బాగుంటది అనమాట, అప్పుడు స్పీడ్ అప్ ఉంటుంది. అన్లిమిటెడ్ ఉంది సార్ నాది. సార్ అన్లిమిటెడ్ అయినా కానీ ప్యాకేజ్ అది ఎవ్రీడే ఇంత అని ఉంటది కదా మీకు. 5G అన్లిమిటెడ్ వస్తుంది కదా సార్ మాకు. ఓకే సార్, ఓకే సార్, మరి అందుకనే మరి స్లో ఉందంటే అదే మరి. కాల్ చేయండి, నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర. ఉంది సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, కాల్ చేయండి. సార్ బాగున్నా సార్? బాగుంది సార్, బాగుంది. ఓకే సార్, చేస్తాను సార్. ఓకే సార్, సార్ కాల్ చేయండి అయితే. ఓకే ఓకే సార్, కాల్ కొద్దిగా చేస్తాను సార్. అయితే మీరు స్క్రీన్ షేర్ అప్ చేయండి, ఎందుకంటే అవ్వట్లేదు కాబట్టి మీరు తర్వాత ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఇంకా టైం కూడా అయింది కాబట్టి మరి కంక్లూడ్ చేసుకుందాం సార్, ఎందుకంటే ఇంకా ఈరోజు మనం అందరం షేరింగ్ బాగా చేసుకున్నాం సార్. ఎక్సలెంట్. ఓకే సార్, షేర్ చేసుకున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, రాయ్ సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. ఒక 2 నిమిషాలు చిన్న పోయిటరీ అనే ద్వారా చెప్పుకుందాం సార్. అంటే చాలా మంది ఈ రోజు సీనియర్స్ జూనియర్స్ చాలా మంది ఈ రోజు మీటింగ్ అటెండ్ అయ్యారు. అంటే మాకు ఇక్కడ 146 అంత కనబడుతుంది, మరి ఎంతమంది వచ్చారో కరెక్ట్ గా నెంబర్ అయితే తెలియదు. సార్ 142 ఉన్నారు, ఇందాక 150 ఉన్నారు, కొంతమంది లెఫ్ట్ అవుతున్నారు. టైం అయ్యాక మన పర్సన్స్ లెఫ్ట్ అయిపోతా ఉంటారు. ఓకే సార్, 2 minutes తీసుకోండి. ఓకే సార్, 2 minutes సార్, 3 minutes. ఓకే, 2 minutes అవుతుంది. వెల్కమ్. ఓకే సార్. ఎస్ సార్, ఎస్ సార్. అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా మనము గుర్తుంచుకోవాలి ఒక టైం అనేది 11 అన్నమాట. ఓకే ఎస్ సార్, ఎస్ సార్, అవును సార్, అవును, గుర్తుంది సార్, గుర్తుంది. ఎందుకంటే ఈ రోజు చాలా అంటే హ్యాపీ సార్, ఎందుకంటే విత్డ్రావల్ ఆపటం, నెక్స్ట్ కాయిన్ రేట్ ఇంక్రీజ్ అవ్వటం, ఆ తర్వాత కొత్త పర్సన్స్ కూడా చాలా మంది ఈ రోజు మీటింగ్ వచ్చారు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ రోజు. ఎందుకంటే ఈ ప్రకారంగా మనకు రోజు డైలీ 10 నెంబర్స్ పెరిగినా సరే, నిన్న మనం అనుకున్నాం సార్ 500 అవ్వాలని చెప్పి 2-3 months లో చాలా ఈజీగా రీచ్ అయిపోతాం సార్. ఓకే సార్, నాకు ఇచ్చిన 2 minutes నేను సద్వినియోగం చేసుకుంటాను. నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సార్ ఒక మేనేజర్ సార్ నన్ను అడిగాడు సార్, అంటే ఇది చాలా మందికి తెలిసింది కదే సీనియర్లందరికీ కూడా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ లో సభ్యులందరూ మళ్ళీ వింటారని చెప్పి దాన్ని గుర్తు చేస్తాను. నేను 2 minutes లో కంప్లీట్ చేసేస్తాను. వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా డిగ్రీ కంప్లీటెడ్ హోల్డర్స్ అండి. ఆ రూమ్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలన్నట్లుగా వెళ్ళారు. వాళ్ళు ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నారు సార్. ఒక రకంగా కోర్స్ అనేది పక్కన పెడదాం, వాళ్ళందరినీ ఒక రూమ్ లో వేసారంట సార్. వాళ్ళందరినీ ఒక 40 నెంబర్స్ ఉంటే ఒక 40 స్వీట్స్ పెట్టి 40 స్వీట్ ప్యాకెట్స్ పెట్టి అందరిని ఒక రూమ్ లో వేసారంట సార్. అందరిని ఒక రూమ్ లో వేసి ఆ స్వీట్స్ అయితే మాత్రం ఎవరు ముట్టుకోవద్దు, ఒక 2 hours దీనిలోనే ఉండాలి మీరు అని చెప్పి 2 hours తర్వాత ఓపెన్ చేశారు సార్. మొత్తం ఈ 2 hours లో ఇంచుమించుగా ఒక 20 నెంబర్స్ వాళ్ళ స్వీట్స్ ప్యాకెట్స్ మొత్తం ఖాళీ చేశారంట సార్. ఒక 10 నెంబర్స్ ఏమో తినాలా వద్దా హాఫ్ ప్యాకెట్ తిన్నారు సార్. ఒక 10 నెంబర్స్ మాత్రం ఆ ప్యాకెట్ అనేది ముట్టుకోలేదు సార్. ఎందుకంటే మనకు రాజేష్ సార్ అన్నారు సార్, మనకి 6.7లోనో లేదంటే 7 లేదా 0.007లో విత్డ్రావల్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారు. సిస్టమ్ మనకి ఏం చెప్తుందంటే సార్, రేట్ ఇంక్రీజ్ అవుతుంది రాబోయే రోజుల్లో, మీరు పెట్టుకోండి వాటిని. దాని మూలంగానే మనకి అంత ఫాస్ట్ గా మనకి రిలీజింగ్ అనేది ఇచ్చింది అనుకుంటున్నాను నేను. ఇట్లా 20 నెంబర్స్ ఎవరంటే ఆ సిస్టమ్ ఇచ్చిన వాటిని ఏ రోజుకి ఆ రోజు వాడేసుకున్న వాళ్ళు ఆ 20 నెంబర్స్ అండి. ఏదైతే ఆ 10 నెంబర్స్ ఉన్నారో సగం తిని సగం మిగిల్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
ఇంకా సగం అమ్ముకుని సగం ఉన్నవాళ్ళు సార్. ఎవరైతే ఆ 10 పీపుల్ ఉన్నారో, ఆ స్వీట్ అనే దాన్ని ముట్టుకోకుండా ఎవరైతే 10 పీపుల్ ఉన్నారో వాళ్ళు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళారండి సార్ తర్వాత రోజుల్లో. అట్లాగే ఈ పీవీసీ మెటాని విత్డ్రా చేసిన వాటిని వాడుకోకుండా ఇప్పుడు కూడా ఉన్నవాళ్ళు, కొంతమంది ఫార్మింగ్ లో పెట్టుకున్న వాళ్ళు, బయట పెట్టుకున్న వాళ్ళు ఇవాళ అందరికన్నా ఎక్కువ ప్రాఫిట్ లోనే ఉంటారు కదా సార్. సార్ నేను చెప్పింది ఎవరికి అర్థం కాలేదంటారా? ఎవరు మాట్లాడతలేదు సార్? సార్ ఓకే ప్లీజ్ కంటిన్యూ సార్. 100% మంచి మంచి అది మంచి నాలెడ్జ్ అర్థమవుతుంది సార్. అదే ఎందుకంటే దానికి ఎస్ సార్, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మీరు ఇప్పుడు అంటే చెప్తున్నారు కానీ నాకు టైం ఉన్నప్పుడు బాగుంటుండే. ఓకే ఎనివే మీరు చెప్పండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. అంటే సిస్టమ్ మనకి హింట్ ఇస్తానే ఉంది సార్. ఆల్రెడీ సిస్టమ్ తన పని చేసుకుంటా పోతా ఉండి మనల్ని జాగ్రత్త పడండి, మీరు ఇలా ఉండండి, రాబోయే కాలం ఇలా ఉంటుంది అని మనకు చెప్పుకుంటానే పోతుంది. కాకపోతే మన ఇష్టం సార్. అది ఆ 20 నెంబర్స్ లాగా ఆ స్వీట్ ప్యాక్ ని మనం వెంటనే ఖాళీ చేసుకుందామా, లేదా 10 నెంబర్స్ లాగా సగం ఖాళీ చేసుకుని సగంతో ఉందామా, లేదు ఎవరైతే 100% సక్సెస్ పీపుల్ సార్ వాళ్ళు, లేకపోతే చివరిలో మిగిలినటువంటి 10 నెంబర్స్ వాళ్ళకి లాగా 100% సక్సెస్ అవుదామా అనేది మన చేతిలో ఉన్నాం సార్ ఇప్పటికీ కూడా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం మీ ద్వారా నాకు వచ్చింది. నా టీం మెంబర్స్ చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాజేష్ సార్ అండ్ నాగరాజ్ సార్, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ సార్. ఏంటంటే ఎస్ ఇది వండర్ఫుల్. మీ యొక్క లాస్ట్ ఎగ్జాంపుల్ ఏది ఇచ్చినారో దాని గురించి మనం రేపు ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అంటే జెన్యున్ పర్సన్ గా ఆల్రెడీ అర్థమైంది, మీరు చెప్పగానే అర్థమైపోయింది. బట్ ఏంటంటే దాని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఎనివే మై డియర్ పార్ట్నర్స్, మీకు మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకంటే ఆ టైంలో కూడా ఎప్పుడైతే విత్డ్రాల్ జరుగుతున్నాయో చాలా మంది బిఎన్బికి ఖర్చు పెట్టుకున్నాడము, లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైతే మాట్లాడుతున్నారో సో అవన్నీ ఖర్చు పెట్టుకున్నారు. అదే ఆ స్వీట్ ను అంటే ఆ టైంలో మనం అవాయిడ్ చేసినట్టు లెక్క. సో ఎనివే ఏది ఏమైనా టైం అయింది కనుక ఈ రోజు మనం ఒక మంచి విషయాన్ని అయితే చూసాం. థ్యాంక్ యూ పీవీసీ మెటా అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ సార్ అందరికి పేరు పేరు ధన్యవాదాలు సార్. రేపు మళ్ళీ మనం 9:40 మనం మీట్ అవుదాం. సో ఎవ్రీబడి హ్యాపీ, బీ హ్యాపీ, హ్యాపీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై థ్యాంక్ యూ పీవీసీ సార్. మెటా సార్, జై జై పీవీసీ పీవీసీ మెటా. మెటా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ వెంకటేష్ సార్. పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. చూసారు ఏంటంటే మనకు మన పార్ట్నర్స్ కి మనము ట్యూన్ ఏం చేసామంటే 11 లాస్ట్ ట్యూన్ చేసాం సార్. మైండ్ 11 అనేది ట్యూన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. లేట్ అయింది. అవునవును.